2018లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక వెంటనే ఉప ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బీజేపీ అధికార టీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు అక్కడ విజయం సాధించగా ఇక జిహెచ్ఎంసీ కూడా హోరాహోరీగానే జరిగింది. అందులో కాస్త అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ ఏర్పాటైపడింది. ఈ మిత్రపక్షాలతో కలుపుకొని అది అధికారం కూడా చేపట్టింది. అయితే మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం గత 2 నెలల క్రితం సాగర్ ఎన్నికల్లో హోరాహోరీగా సాగినప్పటికీ కూడా ఆ టీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం హుజూరాబాద్ అంటే ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ వీడి బీజేపీలోకి చేరిన తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్స్ కూడా త్వరలో జరగనున్నాయి. అది ఎప్పుడనగా తేదీ ఖరారు కాకపోయినా ఇప్పటి నుంచే కొద్దిగా హోరాహోరీగా అనేది పోరైతే స్టార్ట్ అయింది. అదైతే పోటీ అక్కడ కాంగ్రెస్ మాత్రం ఒక మాట ఉంటుంది, ఇంతవరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక రేవంత్ రెడ్డి వచ్చిండు ఇక లెక్క మారుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ త్రిముఖ పోటీ ఉండనుందా లేదంటే ద్విముఖ పోటీనే ఉండనుందా? ద్విముఖ పోటీ ఉంటుందంటే టీఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేంద్ర లేదా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనా అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నిజామాబాద్ ఎంపీ హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మపురి అరవింద్ గారు మనతో ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుంటాం. నమస్తే ఎంపీ గారు. నమస్తే. 2018 బాగున్నామండి. మీరు కాస్త రావైనట్టున్నారు. నేను ఈ తిరగటం ఎక్కువైపోయి కొద్దిగా రొటీన్ తగ్గిపోతాంలేండి, వారం రోజులు తగ్గిపోతా. మీరు బాగా తిరుగుతారు కదా, మరి ఎందుకు లావైనారు? ఆ తిరుగుతూనే రొటీన్ పోద్ది. ఓకే, డయట్ మిస్ అవుద్ది, వర్కౌట్ మిస్ అవుద్ది. ఓకే, బాగా వర్కౌట్ చేస్తారా? బాగా చేస్తాను. రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? ఇవాళ కూడా చేశాను. ఈ రోజుకి ఆల్మోస్ట్ నాకు 100 నుంచి 110 నిమిషాలు అవుతాయి. 100 నుంచి 110 నిమిషాలు. హైదరాబాద్లో ఉంటే బాగా అవుద్ది, ఢిల్లీలో ఉంటే పర్లేదు, లేకపోతే తిరుగుతూ ఉంటే. ట్రైనర్ ఎక్కడి నుంచి వచ్చారు? మా ట్రైనరు ఇక్కడే హైదరాబాద్, అతను 15 సంవత్సరాల నుంచి ఒకటే ట్రైనర్ నాకు. ఓకే ఓకే, అయితే త్వరలో బాగా స్లిమ్ చూడొచ్చు అన్నమాట. అంటే ప్రిన్స్ మహేష్ బాబు లాగా ఫిట్టే నేను, కాస్త లావు కనిపిస్తుంది. వాళ్ళ బాగా హెవీ వెయిట్ చేసినందుకు కొంచెం పంప్ కూడా ఉంది. వాళ్ళ హెవీ వెయిట్స్ చేసిన బ్రాడ్ కనబడతాం. సో హుజూరాబాద్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం అది ఈటల రాజేందర్ గారిదా బీజేపీదా? నరేంద్ర మోదీ గారి విజయమా 2019 బీజేపీదా? నరేంద్ర మోదీ అట్లా ఉండదండి, అట్లా ఉండదు. బీజేపీ నా తల్లి లాంటిది అన్నారు, మోదీ గారే అన్నారు. సో అట్లా ఏమి నరేంద్ర మోడీ గారి మీద ఈటల రాజేందర్ గారు అక్కడ టీఆర్ఎస్ నుంచి గెలిచిండ్రు. విజయం టీఆర్ఎస్ దా ఈటల రాజేందర్ దా? ఈటల రాజేందర్ చెప్తా, వ్యక్తిగత చరిష్మా ఉంది ఈటల రాజేందర్ గారికి. అక్కడ చరిష్మా ఉంది, చరిష్మా పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఓటు భారతీయ జనతా అది కూడా పనిచేస్తుంది. రెండు కలిసి పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. గత ఎన్నికల్లో మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత అంటే ఏం చెప్తారు అసలు మీరు? గత ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలు అంటున్నారా? అదే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అవే ఓట్లు వేసారు, అదే ప్రజలు వేసారు. పార్లమెంట్కి ఎక్కువ వేసిండ్రు, అసెంబ్లీకి తక్కువ వేసిండ్రు. నా జాగా కూడా అంతే, నిజామాబాద్లో కూడా అంతే. సో ప్రజల్ని మనము గ్యారంటీడ్గా తీసుకోవడానికి లేదు. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలనో వాళ్ళకి బాగా తెలుసు. పార్లమెంట్కి వచ్చేసరికి అందరికీ నరేంద్ర మోదీ గారే కనిపిస్తారు, బీజేపీ కనిపించదు. నరేంద్ర మోదీ గారు కనిపిస్తారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయనైతే దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఒక ఏకైక నమ్మకంతో ఆయన ఒక నాయకుడు ఉద్దేశంతో పార్లమెంట్కి వేసి ఉంటారు. అసెంబ్లీకి వచ్చేసరికి ఆ నమ్మకము పార్టీ మీద ఉండదు, అంటే లోకల్ నాయకుడి మీద లేదు కాబట్టి ఆడ అభ్యర్థిని బేస్ చేసుకుని ఓట్లేస్తుంటారు. మీరే జవాబు మీరే చెప్పేసారు. అది మళ్ళా అదే చెప్తున్నా, ఆడైతే నేను జాయిన్ అయిందే నరేంద్ర మోదీ గారి కోసం. ఓకే, అంతకుముందు ఓటు వేసిన నేను బీజేపీకి. ఓకే, కాంగ్రెస్ కుటుంబం అన్నా నేను 98, 99, 2014, 2019 అయితే నాకే వేసుకున్నాను. ఓకే, 4 సార్లు బీజేపీకి ఓటేసాను నేను. నా మొదటి ఓటు నా జీవితంలో బీజేపీకి వేసినాను. కారణం అప్పుడు వాజ్పేయి వారి మీద అభిమానము, ఐడియాలజీ. బాల్ ఠాకరే గారికి మేము పెద్ద ఫ్యాన్స్గా ఉంటుంటే స్టూడెంట్స్ లైఫ్లో. సో మాకు ఇష్టం ఉంటుండే చిన్నప్పటి నుంచి. మీ నాన్నని చూసి పెరిగారు కదా మీరు. మీ నాన్న 2004, 2009లోనే 2 సార్లే కాంగ్రెస్ వేసిన ఓటు. మా నాన్నకి వేసిన. 98, 99 హైదరాబాద్లో వేసినాను. 14లో మా నాన్న రూరల్కి పోయిండు, నేను అర్బన్లో ఓటేసినాను బీజేపీకి. నాకు అవకాశం అయితే బీజేపీకే ఓటేసాను. నాకు అర్థం కాదు ఒకటేనండి, మీది అదే కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం, మీ రాజకీయ కుటుంబము. ఎవరైనా తండ్రిని చూసి ఆ ఇంటి వాతావరణాన్ని చూసి పెరుగుతారు కదా, మీరంటే డిఫరెన్స్గా ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న బాల్ ఠాకరే గారిని చూసి పెరిగానంటారు మీరు. అసలు పెరిగినా ఏం చేద్దాం, అది ఏం కారణం, ఏం ప్రభావితం? నాకే తెలియదు ఎందుకు. మీరు పెరిగింది హైదరాబాద్, మహారాష్ట్రలో కాదు కదా. నాకే తెలియదు బాల్ ఠాకరే గారి ప్రభావం మీ మీద ఎలా పడింది నాకే తెలియదు. అదే మీకు తెలియకుండా మీ మీద ఎలా పడుతుంది? ఇష్టం అంతే, ఇష్టము. ఎందువల్ల ఇష్టం?
ఠాక్రే గారు ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన క్యారీ చేసే పద్ధతి, ఆయన అదే రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇష్టమని చాలాసార్లు చెప్పిన నేను. ఓకే. ఒక పర్సనాలిటీ అండి, ఐడియాలజీ. మరి వారి కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే మీద అభిమానం లేదంటారా? సోనియా గారి మీద ఉంది, మరి రాహుల్ గాంధీ గారి మీద ఉందా అంటే ఇక మీరు నవ్వుతున్నారు కదా, ఎందుకు నవ్వుతున్నారండి? ఓకే ఓకే. ఎందుకంటే ఒక లీడర్ అనేవాడు ఆయన చేసే పనులకి, ఆయన మాట్లాడే మాటలకి, వివిధ కార్యక్రమాలతోటి అభిమానుల్ని పెంచుకుంటాడు. ఓకే. ఎవరు కొడుకో కూతురో అనగానే అభిమానం రాదు, అభిమానులు అట్లా తయారు కారు. హుజూరాబాద్లో ఎన్నికే లేదు, అక్కడ కేసీఆర్కి డబ్బులు ఎక్కువై డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటోంది ఈటల రాజేందర్ గారు. రోజు కుట్టు మిషన్లు, వాల్ క్లాక్లు, మిక్సీలు అన్నీ పంపిణీ చేస్తున్నాడు, ఉన్న డబ్బంతా తగిలేస్తున్నారని కేసీఆర్ అనుచరులు, అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ అనుచరులు, కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈటల రాజేందర్ గారు. అబద్ధాలు చెప్తున్నారు. ఓకే. అబద్ధాలు చెప్తున్నారు. మీరు చెప్తుంది నిజాలా? నమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటే మాకు ఓట్లు ఎక్కువ వస్తాయి, ఓకే. నమ్మకపోతే ఓట్లు తక్కువ వస్తాయి. ఓకే. టీఆర్ఎస్ పార్టీ చెప్పేది నిజము అంటే ప్రజలకు తెలియదు ఆడ. ఓకే. నాకు తెలిసి నిజం కాదు, అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఓకే. మేము చెప్పేది నిజమే, వాళ్ళు అలాగే చెప్తారు కదా, మేము చెప్పేది నిజం, వాళ్ళు చెప్పేది అబద్ధం అనేసి. కౌంటింగ్ డేట్ వరకు ఆగండి. ఓకే. ఆ రోజు ఎవరిది అబద్ధం ఎవరిది నిజం అనేసి స్ట్రైట్గా చెప్పండి. ఈటల రాజేందర్కి టీఆర్ఎస్కి పోటీనా, బీజేపీకి టీఆర్ఎస్కి పోటీనా? అక్కడ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఓకే. అంటే మీ బలము ఆయనకు ప్లస్సా, ఆయన బలం మీకు ప్లస్సా? కాంబినేషను. ఓకే. కాంబినేషన్. వాజ్పేయి గారికి 1999లో 23% ఓటు వచ్చింది బీజేపీకి, అంటే ఎన్డీఏకి ఎక్కువ వచ్చింది, బీజేపీకి 23% వచ్చింది. నరేంద్ర మోదీ గారికి 2019లో 38% ఓటు వచ్చింది బీజేపీకి, ఎన్డీఏకి ఎక్కువ వచ్చింది. వాజ్పేయి ఆ రోజు 23% తెచ్చుకోకపోతే నరేంద్ర మోదీ గారికి 38% రావడం కష్టం. ఇప్పుడు చెప్పండి, హుజూరాబాద్లో 2018లో మీకు వచ్చిన ఓటు శాతం ఎంత మీ పార్టీ అభ్యర్థికి? అట్లా ఉండదండి. కాంగ్రెస్ ఇప్పుడు పార్టీ వేరే 60 చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఇదేంది రాజ్యం వెళ్ళింది ఇక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అట్లా ఉండదు. ప్రజలు 2009లో జనరల్ ఎలక్షన్స్లో నిజామాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలలో 6 కాంగ్రెస్ ఓడిపోయింది. ఒక్కటి సుదర్శన్ రెడ్డి గారు 1200 ఓట్లతో నేరుగా బయటపడ్డారు. ఎంపీ అభ్యర్థి 60,000కు పైన మెజార్టీతో గెలిచాడు. 2 లక్షల పైన పైచిలుకు ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది ఒకటే నాడు, ఒకటే రోజు. 2 డబ్బాలు, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి. 2 లక్షలకు పైన అంటే ఆ రోజు 2009లో సుమారు 11 లక్షల ఓట్లు ఉండే, ఇప్పుడు 15-16 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే 20% పైన ఓటర్సు క్రాస్ ఓట్ చేసిండ్రు. అసెంబ్లీకి మహాకూటమికి వేసిండ్రు, పార్లమెంట్కి కాంగ్రెస్కి వేసిండ్రు. సో 2018 అన్నది 3 సంవత్సరాలు, అంటే చాలా దూరం. 3 సెకండ్లలో అటు వేసి వచ్చి ఇటు 3 సెకండ్ల తర్వాత ఇటు వేసింది, వేరే ఓటు వేసింది, క్రాస్ ఓటింగ్. సో అది కంపేర్ చేయలేము అట్లా. మీరు వాజ్పేయి గారికి నరేంద్ర మోడీ గారికి వచ్చిన ఓటు శాతం కంపేర్ చేశారు కదా, నియోజకవర్గానికి వచ్చే వాళ్ళకి ఎందుకు కంపేర్ చేయకూడదు అంటున్నారు? అంటే బేస్ అట్లా పెరుగుకుంటూ వచ్చిందండి. బేస్ అట్లా పెరుగుకుంటూ వచ్చింది. మీరు అన్నట్టు మోడీ గారి చరిష్మా డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ బేస్ తయారై ఉంది కూడా, దానికి మోదీ గారు అదనంగా వస్తుంది. సో భారతీయ జనతా పార్టీ బేసు హుజూరాబాద్లో డెఫినెట్గా ఉంటుంది. అది ఓటు కన్వర్ట్ కావాలంటే అభ్యర్థి బలంగా ఉండాలి. అభ్యర్థి బలంగా లేకపోతే ఓటు కన్వర్ట్ కాదు. ఆ బేస్ ఉంది, ఓటు గ్యారెంటీ పడాల్సిన అవసరం కూడా లేదు. భారతీయ జనతా పార్టీ వాడు బీజేపీ గెలవాలని ఉంటుంది, కానీ గెలిచే పరిస్థితి లేనప్పుడు టీఆర్ఎస్ నోడకూడదామా లేదా కాంగ్రెస్ నోడగడదామా దాన్ని బట్టి ఆయన ఓటేసుకుంటాడు. బీజేపీ పోటీలో లేదనుకోండి, అసలు పోటీయే లేదనుకోండి, ఓటు వృధా చేసుకోడు. సో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో చూసుకుంటాడు, ఎవరు గెలిస్తే బెటర్, ఎవరు క్యాండిడేట్ బాగున్నాడని చూసుకుంటాడు. అదే బీజేపీ క్యాండిడేట్ బాగుంది అనుకోండి, ఓటు కన్వర్ట్ అవుతుంది. బీజేపీ క్యాండిడేట్ బాగున్నాడు, బలంగా ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారు కదా. ఓకే. ఈటల రాజేందర్ గారు బలమైన వ్యక్తి అక్కడ. ఓకే. మీకు బీజేపీకి ఆడ ఓట్ బ్యాంక్ బాగా ఉంది, బీజేపీకి ఓటు శాతం పెరుగుతా పోతుంది అనుకుంటే, 2 రోజుల క్రితం టీఆర్ఎస్ నుంచి 2 మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీ కండువా కప్పుకున్నారు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో. 24 గంటలు గడవక ముందే అదే 2 కౌన్సిలర్లు మళ్ళా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎందుకు వచ్చి ఇక్కడ నిలబడలేకపోయారు వాళ్ళు?
24 గంటలు కూడా గడవకముందే అది మళ్ళీ వాళ్ళిద్దరు చెప్పుకోవాలి జవాబు, నేను ఎట్లా చెప్తానండి. మీరు హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక నా మండలం ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. నిజామాబాద్లోనే నా కార్పొరేటర్ని కొన్నారు 7గురిని. అందులోంచి ఒకడు ఇవాళ పోయిండు, మర్నాడు వచ్చి మళ్ళీ జాయిన్ అయిపోయిండు బీజేపీలో. డబ్బులు వచ్చినాయంటే వచ్చినాయి అన్నాడు, వాపస్ ఇవ్వద్దని చెప్పిన. ఓకే, ఇప్పుడు సేమ్ అదే జరిగిందంటారా? నా టీఆర్ఎస్ జాగాలో చెప్పిన వాపస్ ఇవ్వక, పైసలు ఇవ్వకు, పిల్లలకు ఎఫ్డీ చేసి పెట్టుకో అని చెప్పిన. మీరు చెప్పింది వాస్తవమే. బీజేపీ నుంచి టీఆర్ఎస్ అలా కొనుగోలు చేశారు, డబ్బులు తీసుకొని మళ్ళీ బీజేపీలోకి చేరారు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కొనుగోలు చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇలా బీజేపీలోకి వచ్చారు. అప్పుడు బీజేపీ వాళ్ళు కొనుగోలు చేశారు డబ్బులు పెట్టి కౌన్సిలర్లు. ఏమే మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. టీఆర్ఎస్ పైసలు సరిగ్గా ఇవ్వలేదేమో, అలిగి వచ్చినట్టున్నారు, భయపడి మళ్ళీ ఎక్కువ ఇచ్చారేమో పోయినరు. అంటే మీ వాళ్ళు అటువైపు పోతే కొనుగోలు చేసినట్టు కాదు, అటువైపు వాళ్ళు ఇటువైపు వస్తే మాత్రం పైసలు సరిగ్గా లేమో అలిగి వచ్చినారు అంటారు అనమాట. మా దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయండి? ఓకే, బీజేపీ పైసలు ఉన్నాయా? లేదంటారా? పైసలు అనిగాన పైసలు ఖర్చు పెట్టేటట్టు అయితే మేము, నా దగ్గర 6-7 మంది కార్పొరేటర్లే పోరు. అట్లా అంటే మా దగ్గర ఒక పెద్ద జాయినింగ్ అయింది నిజామాబాద్ రూరల్లో. ఇవాళ మా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేష్ కులాచారి అక్కడ టీఆర్ఎస్లో మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఉండే, ఆయన భార్య ఉండే. ఆయన 10 మంది ఎంపీటీసీలని తీసుకొని 10 మంది పైన సర్పంచులను తీసుకొని ఎంపీపీ ప్రెసిడెంట్ తీసుకొని వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన సొంతంగా జాయిన్ అయ్యాడు, నేను తెచ్చుకుందేం లేదు. అప్పటి 3.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, వదిలేసుకొని వచ్చిండు. ఒక ముందు చూపుతోటి, ఒక విజన్ తోటి రాజకీయాలలో ఎదగాలని వచ్చిండు. 2017లో నేను బీజేపీలోకి పోయినా. అంటే బీజేపీలో కొన్నారా నన్ను? మీరు వెళ్ళడం ముందు చూపుతోటి పోయినామండి. ఒక లక్ష్యంతో ముందు చూపుతో వెళ్ళడం వేరు. ఇటు కౌన్సిలర్లు, అధికార పార్టీ కౌన్సిలర్లు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ అటువైపు వెళ్ళారు. మీ వాళ్ళని అక్కడికి వెళ్తే కొన్నారు, డబ్బులు తీసుకున్నారు, వచ్చినాక ఏమైనా ఎక్కివద్దు ఎఫ్డీ వేసుకొని మీరు అన్నారు. వాళ్ళు మీ వైపుకి వస్తే మీరు కొన్నట్లు కాదు, వాళ్ళు ఏమైనా అలిగి వచ్చారేమో అంటారు. మళ్ళీ అటువైపు వెళ్ళిన దానికి ఏమంటారు? సర్దుబాటు చేసుకున్నారని చెప్తున్నా కదా, నేను ఉన్నట్టు. ఇప్పుడు నాకు ఆ విషయం కూడా నేను చూడలేదు, న్యూస్ చూడలేదు. టీఆర్ఎస్ తోడు సరిగ్గా ఇవ్వలేదేమో పైసలు, వాడు బెదిరినికి వచ్చి ఉంటాడు, తెల్లారి పైసలు తీసుకొని పోయి ఉంటాడు. ఏదన్నా అయి ఉంటుంది, మనం చెప్పలేము, వాళ్ళు చెప్పాలా, మనం ఎట్లా చెప్తాం చెప్పండి. మీరు ఒకే అంశం తిప్పి బాగా చెప్తారండి. అంటే మీ వాళ్ళు అటువైపు వెళ్తే వాళ్ళు కొంటారు, అటువైపు మా దగ్గర పైసలు లేవు సార్, పైసలు లేవు మా దగ్గర. చాలా పేద పార్టీ అండి, కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా చాలా భారతీయ జనతా పార్టీ పేద పార్టీ మరి. ఓకే, చాలా పేద పార్టీ మీరు. అయితే ఇక్కడ హుజూరాబాద్కి సంబంధించి జమ్మికుంటకు అంటే నియోజకవర్గంలో అందరిని కూడా ఇన్ఛార్జులుగా నియమించిన తర్వాత చివరి నిమిషం లాస్ట్లో మిమ్మల్ని అంటే బండి సంజయ్ గారు ప్రత్యేకంగా ఆ లేఖ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మేము చివరి నిమిషంలో మేము మిమ్మల్ని జమ్మికుంటకు ఇన్ఛార్జ్గా నియమించారు అంటారు. ఎంతవరకు వాస్తవం అది? సేమ్ ఒకటే రోజు ఒకటేసారి డిక్లేర్ అయింది అవన్నీ. జితేందర్ రెడ్డి కావచ్చు, ఎండ్ల లక్ష్మీనారాయణ వీళ్ళందరినీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మిమ్మల్ని నియమించారు అంటే లేదు, ఒకటేసారి డిక్లేర్ అయింది నాకు తెలిసి. అయితే ఓకే, ఒకటేసారి డిక్లేర్ అయింది. ఓకే, సపరేట్గా డిక్లేర్ కాలేదు. తాజాగా ఈటల రాజేందర్ గారిని బండి సంజయ్ గారు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అమిత్ షా గారిని కల్పించారు కదా, మరి ఆ గ్రూప్లో మీరు లేరు ఎందుకు? ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, తరుణ్ చుగ్ గారు మా ఇన్ఛార్జు, ఈటల రాజేందర్ గారు జాయిన్ అయినరు, వివేక్ గారు ఆ ప్రాసెస్లో ఉన్నాడు, జితేందర్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎన్నిక ఇన్ఛార్జు. వాళ్ళందరికీ ఈటల రాజేందర్ గారికి అమిత్ షా గారు ఇంతకుముందు అపాయింట్మెంట్ ఇద్దామనుకుంటే కుదరలేదు, నిన్న కుదిరినట్టుంది, ఇచ్చినట్టున్నారు. పోయి మర్యాద ఆడ కలిసినప్పుడు హుజూరాబాద్ ఎన్నిక గురించి విషయం వస్తుంది ఆబ్వియస్గా. సో జితేందర్ రెడ్డి గారు ఉంటారు. వివేక్ మొత్తం ఈ ఏదైతే ఈ ప్రాసెస్ అంతా ఉందో ఆయన ముందు ఉండి ఆయన మొత్తం కోఆర్డినేటెడ్గా బాగా చేసిండు, కాబట్టి ఆయన పార్ట్ ఆఫ్ ఇట్. అవసరం లేకపోతే ఎందుకు పిలుస్తారండి? మీరు కూడా ఒక ఎంపీ కదా, మీరు కూడా అవసరమే కదా ఢిల్లీలో. అమిత్ షా మాతో పని ఉన్నప్పుడు మమ్మల్ని పిలుస్తారు, మేము పోతాం. పని ఉన్నా లేకపోయినా మీరు ఆ నియోజకవర్గంలో ఒక మండల ఇన్ఛార్జ్, ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఓవరాల్ ఇన్ఛార్జ్ జితేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా, పోయినారు. దాని తర్వాత 7 మండలాలు మున్సిపాలిటీలు ఉంటే 7గురిని పిలుచుకుంటారా? పిలుచుకోరు, అవసరం లేదు. మేము ఏం చేస్తున్నామో జితేందర్ రెడ్డి గారు తెలుస్తుంది కదా, ఆయన చెప్పుకుంటాడు. పోయి మీరు ఈ ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50% ఓటు, కనీసం 50% ఓటు ఈటల రాజేందర్ గారికి వస్తుంది. నేను తక్కువ చెప్తున్నా, 50% ఓటు, 50% ఓటు కనీసం వస్తుంది ఈటల రాజేందర్కి. అది ఏడికింత పెరుగుతుంది. ఇవాళ రోజు మనం ఇంటర్వ్యూ చేస్తుంటే ఇప్పుడే ఎన్నికైతే కనీసం 50% ఓటు వస్తుంది. ఇంకా పెరుగుతుంది ముందు. కనుక ప్రణాళికాబద్ధంగా టీఆర్ఎస్ ముందుకు పోతుంది. ప్రశాంత్ రెడ్డి అనే ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక సిఐని తెర మీదకి తీసుకువచ్చారు. ఇప్పుడు అంటే ఏదైతే ఈటల రాజేందర్ గారు సొంత మండలం ఉందో ఆ మండలానికి, ఆ గ్రామానికి చెందిన వ్యక్తినే
ఈరోజు ఎన్నికల బరిలోకి దింపడానికి అంటే ఆయన మొత్తం అక్కడ పనిచేసినప్పుడు మొత్తం ప్రజలతో మమేకం కావడము అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జనగణమన నినాదాన్ని వినిపించడంలో కావచ్చు ఆయన సఫలీకృతులయ్యారు ఆయన అవార్డులు కూడా తీసుకున్నారు కేంద్రం నుంచి అలాంటి వ్యక్తిని ఇప్పుడు బరిలోకి దింపబోతున్నారు అంటున్నారు అనమాట రాజకీయ సమీకరణం టీఆర్ఎస్ ఏం చేస్తారు పోయి పోటీ చేస్తారు అచ్చా ఎన్నికకి దింపుతారా ఎన్నికకు ప్రశాంత్ అక్కడ రెడ్డి అనే ఎన్నిక ఒక లేదండి. CA, కేసీఆర్ వచ్చి నిలబడ్డా ఓడిపోతాడండి కేసీఆర్ గారు నిలబడ్డా ఓడిపోతారా ఓడిపోతాడు ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు ఓడిపోతాడండి. ఈటెల రాజేందర్ గారు మంచిపోయింది. కేసీఆర్ అహంకారంతో వచ్చిన ఎన్నిక ఇది. ఓకే కేసీఆర్ బాగా తలపొగురుతో వచ్చిన ఎన్నిక ఇది. ఈటెల రాజేంద్ర గారు ఎందుకు ఎందుకు చేసిండండి ఈటెల రాజేందర్ గారు? చేయలేదు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు కదా ఎందుకు రాజీనామా చేసిండండి? ఆయన రాజీనామా ఆయన చేశారు మంత్రి పదవి బీకలే. మంత్రి పదవి పీకేశారు బీకితే విమర్శలు వచ్చాయి బాంచన్ దొర అనుకుంటుంటారా? అవినీతి ఆరోపణల విమర్శలు వచ్చాయి అబ్బా, రైట్స్ జరిగాయి. ఆయన కొడుకు మీద నేను రుజువులు కూడా ఇచ్చిన. సిగ్గులేదా కేసీఆర్కి? కొడుకు రుజువులతోటి ఇచ్చిన. మైనింగ్ మాఫియా తోటి కుమ్ముక్కయిండు. ఇగో ఏమేమి తప్పులు చేసినా రుజువులతోటి ఇచ్చిన. కొడుకుని వీకలేదు. మరి రుజువులు ఉన్నాయి. ఓకే. కోర్టుకు పోయే టైంలో పోతాం. ఈటల రాజేందర్ గారి దగ్గర ఇంకా అంతకన్నా బలమైన రుజువులు ఉన్నాయి కాబట్టి ఏం దాడులు రుజువులు చేశారు, ఉన్నాయండి? అవినీతి ఆరోపణలు అన్నీ కూడా చేశారు కదా ఏముందండి? ఆయన 4 estates ఎకరాలు అవి- కబ్జాలు పెట్టినట్టు అదే పెద్ద ఇదే. మొత్తం మైన్లు అమ్మేసుకుంటున్నారు. 4 ఎకరాలు కబ్జా చేస్తే తప్పు కదా 4 ఎకరాలు కబ్జా చేయడం తప్పు 4 కదా? ఎకరాలు పారిపోతాయా? ఓకే చూసుకో, వెరిఫై చేసుకో, ఎంక్వైరీ చేసుకో, పైసలన్నీ ఇప్పి లేకపోతే వాపస్ అన్నీ తీసుకో, ఏదో ఒకటి చేసుకో. అసలు నువ్వు మాట్లాడినావా ఈటెల రాజేందర్ గారితో? నీ మంత్రి కదా, పిలిపించినావా? ఇదేదో కాంట్రవర్సీ ఉన్నది, ఏదో సాల్వ్ చేసుకోలేమా? 4 ఎకరాలు సాల్వ్ చేసుకో. ఈడ ఫారెస్ట్ ల్యాండ్లలో దున్నుతా ఉన్నారు. మైన్ వీక్తున్నది, మొత్తము లైమ్స్టోన్ అంతా వీక్తున్నది. నీ కొడుకు అమ్మేసుకుంటున్నాడు ఇల్లీగల్గా. నీ కొడుకు మైనింగ్ మంత్రి. నోటీసులు ఇచ్చింది కేంద్రము. ఎందుకు ఇచ్చిందో ఎవిడెన్స్లు ఇచ్చినాము. మరి ఏమాయ్ నీ కొడుకు శుద్ధపూసనా? ఈటల రాజేందర్ శుద్ధపూస. ఈటెల రాజేందర్ నిజంగానే మంచి వ్యక్తి. ఎందుకు ముందు నుంచి ఈటల రాజేందర్ గారి మీద ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. గత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సీఎం కేటీఆర్ ఎందుకు కావాలి ఈటల రాజేందర్ ఎందుకు కాకూడదు అని పదే మీరు ప్రశ్నించారు. ఏంటి అసలు అయ్యా అంత ప్రత్యేకమైన అభిమానం? ముందు నుంచి ఏమన్నా మీరు ఆయనకు మధ్యలో ఏమన్నా నాకు టీఆర్ఎస్ వాళ్ళు సర్వే చేసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి ఒక సర్వే చేసుకున్నాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దిస్తున్నాను అట్లా, ఆయనకి ఇంటెలిజెన్స్ బాగుంటుందేమో. బాగా సర్వే చేసుకున్నాడు. చేసుకుంటే అందులో కుటుంబ సభ్యుడు ఎవ్వడు, కేటీఆర్ ఎవ్వడు అయినా ప్రజలు హర్షించరు. ఒక వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి 4 స్తంభాలు ఉంటే ఫౌండేషన్లో ఒకటి ఈటెల రాజేందరు. ఆనాటికెళ్ళి ఉన్నాడు, ఉద్యమం మొత్తం ఉన్నాడు. మంచి వ్యక్తి, ఒక సాఫ్ట్ నేచరు, అందరితోటి బాగుంటాడు. ఆయన మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. నియోజకవర్గంలో అందరితోటి బాగుంటాడు, అవైలబుల్ ఉంటాడు, డెవలప్మెంట్ ఉన్నది. మీరు పీకేస్తారు ఎందుకండి? మరి ఎందుకు పీకేసినాం? అక్కడ ఆయనకు వచ్చింది సర్వేలో ఈయనకి ఇవ్వాలా, సీనియరు, అన్ని గుణగణాలు అన్నీ ఉన్నాయి, ఎఫిషియన్సీ ఉన్నది, ఇవ్వాలి. ఇవ్వకుంటే నాకు కొడుకు ఇచ్చుకుంటా అంటే ప్రజలు హర్షించారు కదా. కాబట్టి ఆ సర్వే రిపోర్టు నాకు లీక్ అయింది. ఆయన ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు నాకు లీక్ అయింది. నేను చెప్పిన. మీకు వేగులు ఉన్నారా అక్కడ? ఇంటెలిజెన్స్ విభాగంలో మీ వేగులు ఉన్నారా అంటే మీకు ఉప్పందించేవారు అక్కడ ఉన్నారా అంటున్నా? ఏదో ఉంటేనే కదా వచ్చింది. ఓకే అంటే అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మీరు మీ వేగులు అయితే అక్కడ పనిచేస్తున్నారు అనమాట. గూఢచారులు అయితే ఉన్నారు అక్కడ. ఆయన కింద పనిచేసే వాళ్ళు ఆయనని ఇష్టపడరేమో. ఓకే ఇష్టపడని వారిని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆయనకి ఇంటెలిజెన్స్ లేక. మీకుంటే ఇంటెలిజెన్స్ ఆయనకు లేదనమాట. బుర్రలేక. ఓకే బుర్ర లేదంటారా? బుర్ర లేనిది ఎవరికి? కేసీఆర్ గారికి. మరి అంతే కదా. ఓకే ఈటల రాజేంద్ర గారు బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన క్యాడర్ని దగ్గర తీర్చుకుంటున్నారు. తన క్యాడర్నికే అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతున్నారు. ఏది ఇచ్చినా తన క్యాడర్కే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్పితే బీజేపీలో తొలి నుంచి జెండా మోస్తున్న వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు అని ఇటీవల ప్రసార మాధ్యమాల్లో కూడా వస్తుంది. జమికుంటలే తెలియదు, ఫస్ట్ క్లాస్ కలిసిపోతున్నాం. ఓకే ప్రసార మాధ్యమాలు అన్నీ కేసీఆర్కి చాలా అమ్ముడుపోయినాయి. ఓకే అలాగే ప్రసారం అయ్యేది ఎవడు నమ్మడు. ఓకే ఎవ్వడు నమ్మడు. ఇవాళ రేపు ప్రసార మాధ్యమాలు అంటే ఒకప్పుడు దూరదర్శను చెప్పిందే వేదము, న్యూస్లో వచ్చిందే కరెక్ట్ అనుకున్నా. అట్లా ఏం లేదు. ఇవాళ ఎవరిని టీఆర్ఎస్ న్యూస్ చెప్పే ఛానల్ ఉన్నాయి. అన్ని ఛానళ్ళు దాదాపు టీఆర్ఎస్ న్యూస్ చెప్పే ఛానల్లే. సంతోషరావు పంపింది చెప్తారు వాళ్ళు. మీకు కూడా ఉన్నాయి కదండి ఛానల్?
V6 కావచ్చు, రాజ్ న్యూస్ కావచ్చు, మీకు కూడా ఉన్నాయి కదా. V6 నాకు తెలిసి చాలా న్యూట్రల్ ఛానల్ అండి. భారతీయ జనతా పార్టీ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, ఓకే. అన్నీ వస్తాయి అందులో. అందులో ప్రత్యేకంగా అందుకే అది పొన్నం నెంబర్ ప్రభాకర్ గారు వన్ కావచ్చు, అందుకే అది నెంబర్ వన్గా ఉన్నట్టు మాకు ఉన్న సమాచారం. అదే అందుకే ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారికి దాంట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వివేక్ గారు చెప్పి ఉన్నారు మేనేజ్మెంట్ తరపున. ఇన్పుట్ ఎటర్స్ అవుట్పుట్ ఎటర్స్ కూడా వివేక్ గారు హుజూరాబాద్ ఎన్నిక ఇవాళ టాపిక్. హుజూరాబాద్లో టీఆర్ఎస్ నుంచి ఎవరెవరు అవుతున్నారు కూడా నేనేం పెద్ద V6కి మార్కెటింగ్ చేస్తలేను, నేను ఆ ఛానల్ చూస్తా కాబట్టి చెప్తున్నా. టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన ఎవరు అభ్యర్థి ఉంటారు వాళ్ళ మీద చూపిస్తారు, ఈటెల రాజేందర్ గారి మీద చూపిస్తారు, రేపు కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు వస్తారు కూడా చూపిస్తారు. అదే టీవీ ఛానల్, న్యూట్రల్గా నడిచే ఛానల్. మీరు ఒక మీటింగ్లో నేను విన్నానన్నమాట, పార్టీలు అన్నాక కొత్త వారు ఇతరు వస్తుంటారు పోతుంటారు అని పట్టించుకోడు, ఎవరు వచ్చినా కూడా వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్తవారు కదా అని వాళ్ళని మనము సరిగా చిన్న చూపు చూస్తే మాత్రము మన పార్టీ బలపడదు. బీజేపీ పార్టీ బలపడాలి అంటే అందరూ ఏకం కావాలి, అందరినీ సరైన సమానంగా చూడాలని మీరు చెప్పారు, బాగానే ఉంది అది. బట్ ఇక్కడ హుజూరాబాద్లో అది జరగడం లేదు. ఈటల రాజేందర్ గారు తన క్యాడర్ని మాత్రం చూసుకుంటున్నారు, బీజేపీలో ముందు నుంచి జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదంటారు. అది కరెక్ట్ అంటారా? మీరు ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడడం లేదండి, అదే ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని మీరు అన్నారు. ఆ ప్రసార మాధ్యమాలు ఈటల రాజేందర్ గారిని బదనాం చేయనీకే, ఓకే, అంతే. అది టీఆర్ఎస్ ప్రసార మాధ్యమాలు. ఓకే. ఇప్పుడు మీరు ఆ ప్రసార మాధ్యమం ఏదైతే ఉన్నదో దాని పేరు అడిగితే మీరు చెప్పరు, పేరు చెప్తే తెలిసిపోతుంది టీఆర్ఎస్ దాన్ని. ఓకే, అనవతరం మీకు తెలుసు. అది ఛానల్స్ పేర్లు చెప్పకూడదు అనమాట, చెప్పకూడదు, ప్రసార మాధ్యమాలు ఆ ఛానల్స్ పేరు చెప్పకూడదు. అదే మీరు చెప్తే తెలిసిపోతుంది టీఆర్ఎస్ ఛానల్, గులాబీ ఛానల్ అని. ఓకే, పేరుకి బ్లూ ఉంటుంది లోగో మీద, కానీ గులాబీ లోపల మనసులో గులాబీ ఉంటుంది, గులాబీ రంగు ఉంటుంది. మరి సరే, మొత్తం మీద తీసుకుంటే మీ దగ్గర కూడా వర్గపోరు ఎక్కువైంది. ఇది వివేక్ గారి మధ్య, సోమారపు సత్యనారాయణ మధ్య కూడా వర్గపోరు ఉంది. ఇలా ఉంటే బీజేపీ ఈ తెలంగాణలో ఎలా బలోపేతం అవుతుంది? మీరు అందరూ కలిసి రావాలి, అందరూ కలిసి రావాలి మీరు అంటున్నారు ప్రతి మీటింగ్లో కూడా. సోమార సత్యనారాయణ గారు లేఖ రాశారు, ఈ గ్రూప్ రాజకీయాలతో నేను పడలేను, నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేయలేను అనేసి నన్ను తొలగించండి, వివేక్ గారి యొక్క ఇదితో నేను భరించలేకున్నాను అంటున్నారు. మరి వాళ్ళిద్దరి మధ్య అలా ఉంది. ఇలాంటి వర్గపోరు చాలా ప్రాంతాల్లో ఉందన్నమాట. ఇలా అయితే తెలంగాణలో బీజేపీ బలపడేది ఎలా, టీఆర్ఎస్ని ఎలా ఢీకొంటుంది? వర్గపోర్లు ఏ పార్టీలో లేవు, ఏ పార్టీలో ఉండొచ్చు, మీ పార్టీలో ఉండడం వల్ల మీరేమి పొలిటికల్ పార్టీ అంటే వర్గాలు, పాలసీస్లో విభేదాలు ఉండడము ఇవన్నీ కామన్. దీస్ ఆర్ ఆల్ కామన్ ఇన్ ఎనీ పొలిటికల్. టీఆర్ఎస్లో కేసీఆర్ గారు చెప్పింది వేదం కదా, ఆయన చెప్పింది ఒకటే కదా, ఆయన బండి ఒకటే గుర్రమే కదా ఉండేది. కొడుకు సీఎం కావాలంటున్నాడు, ఆయన అయ్యనేమో ఇస్తలేడు. ఏదైనా కానీ అది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఇది. అవో ఈయన మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, తండ్రి కొడుకు ఎక్కడికి వచ్చాడు? తను ఒకటే ఇంట్లో వాళ్ళే కదా, అంతా కూడా తండ్రి కొడుకులే కదా, వాళ్ళ చర్చ ఉండొచ్చు, కానీ వర్గపోరు కాదు కదా ఇక్కడ. వర్గాలు పెట్టుకుని వర్గం లేదా, సంతోషరావు వర్గం లేదా, ఏది ఉన్నా కేసీఆర్ గారు చెప్పిందే ఫైనల్ కదా. మీరు ఇంకా చాలా చిన్న చెప్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు. ఒక పని ఒకటి చెప్తాడు, అదే పని ఇంకోటికి ఏమని కేటీఆర్ చెప్తాడు. ఈ ఇద్దరితోటి ఏంటంటే రభస కేసీఆర్ని అడుగుదామంటే ఆయన టైం ఇయ్యాడు. ఇట్లా ఎందరో తెలుసా అండి ఐఏఎస్ ఆఫీసర్లు. ఐఏఎస్ అధికారులు తల వాళ్ళు కొట్టుకుంటే మీరుపై కట్లు కడుతున్నారా బీజేపీ వాళ్ళు? ఎందుకు డాక్టర్లు హాస్పిటల్ పోయి కట్టించుకుంటారు వాళ్ళు. ఓకే, మేము డాక్టర్లం కాదు కదా, ఆ మాత్రం చేయొచ్చు కదా, మీరుపై కట్లు కట్టచ్చు కదా. మా పని కాదు కట్లు కట్టడం, అది మా తలకాయ వలిపోతుందని మాకు చెప్పుకుంటారు. ఓకే, మీకు చెప్తారా వాళ్ళు? చెప్తారు, ఎందుకు చెప్పారు, మాకు పరిచయాలు లేవేంది. ఓకే, మొత్తం మీరు కూడా రాష్ట్రంలో మొత్తం అంతర్గతంగా అంత నిగూఢమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అన్ని వివరాలు సేకరిస్తున్నారనమాట. అధికార పార్టీలు ఏమేమి జరుగుతుంది, పరిచయాలు ఉండవా అండి? ఓకే ఓకే, మేము పార్లమెంట్ నడుస్తుంటే పోయి కూర్చుంటే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలుగు వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఎక్కడనో వేరే క్యాడర్లో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు సీనియర్ ఐఏఎస్లు వాళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ ఐఏఎస్లు ఎందుకు ఉంటారు పార్లమెంట్లో? వాళ్ళు ఎందుకు వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోరా? హైదరాబాద్ ఐఏఎస్ తెలుగు ఆఫీసర్తో ముచ్చట పెట్టుకోడా? నాతో ముచ్చట పెట్టుకోడా? ఎంతసేపు వాళ్ళ పనే ఉంటుందా? శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, అరవింద్, డి శ్రీనివాస్ గారు ఇంకొకళ్ళు పోయి పరిచయాలు పోయి అలవాళ్ళు చెప్పుకుంటారు. తప్పేముంది? అరవింద్, డి శ్రీనివాస్ గారు ఎందుకు పోతారా? డి శ్రీనివాస్ గారి కింద పని చేసిన వాళ్ళు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళంతా వచ్చి మీతో కలుస్తారా? వాళ్ళందరూ వచ్చి రారండి, ఒక రిలేషన్షిప్ మెయింటైన్. మీరు మాటికి నా ఇంటర్వ్యూ ఎందుకు చేసుకుంటారు? మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉన్నది, నేను మిమ్మల్ని అభిమానిస్తాను, మీరు నా ఇంటర్వ్యూ చేయడం మీరు ఇష్టపడతారు కాబట్టి మాటికి కలుస్తాం. అట్లా ఉంటుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఆపోజిషన్ కలవనే కలవదు. బీజేపీలో వర్గపోరు ఉంది అని ఒప్పుకుంటారా? అన్ని రాజకీయ పార్టీలలో వర్గపోరు ఉంటుందండి, కామన్ అది. ఓకే, ఎలక్షన్లు వచ్చినప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తారు. సోమారపు సత్యనారాయణ గారు ఆయన పని ఆయన చేసుకుంటాడు, వివేక్ ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఎవరి పని అనుకుంటుంది. ఇది నడుస్తూ ఉంటుంది పార్టీలలో. ఇట్స్
దాని పెద్ద ఇష్యూ కాదు. దుబ్బాకలో చూపించినంత దూకుడు సాగర్లో బీజేపీ చూపించలేకపోయిందా అన్న అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఏంటి దుబ్బాక ఎన్నికకి సాగర్ ఎన్నికకి తేడా? 50-60 వేల ఓట్ల తేడా. ఓకే, 50-60 ఓట్ల తేడా కదా, అంతే కదా. అంత తేడా ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చింది చెప్పండి. ఇక్కడ క్యాండిడేట్ బలంగా ఉన్నాడు, అక్కడ క్యాండిడేట్ బలంగా లేడు. అంత బలహీనమైన క్యాండిడేట్ ఎందుకు పెట్టారు? మీ పార్టీ కాడ దిక్కు లేదా? ఐఎమ్ నాట్ ద వన్ టు ఆన్సర్. ఒక్కొక్క గారు మీరు చేయలేదు, హోంవర్క్ చేయలేదు. బీజేపీ ఎంపీ కదా. అవునా, నేను హోంవర్క్ చేయలేదు, నాకు అక్కడ ఐడియా లేదు. ఎందుకు పెట్టిన వాళ్ళు అడగాలి. బండి సంజయ్ గారు మీరు చాలా క్లోజ్గా ఉంటారు కదా, చర్చించారు ఇట్లా? బండి సంజయ్ అన్ని విషయాలు నాకు చెప్తాడా? చాలా పార్లమెంట్ విషయం ఉంటే నాతో చర్చిస్తాడు. ఓకే, సోదరులా కలిసిపోయి ఉంటారు కదా మీరు ఇద్దరు కూడా, అందుకు 100% కలిసి ఉంటాం. మరి అట్లా విషయాలను చర్చించారా మీరు? అటే ఆయన రాష్ట్రం చూసుకుంటాడు, నేను నిజామాబాద్ పార్లమెంట్ చూసుకుంటాను. ఓకే, నాకేం బాధ్యత లేదు కదా. కలిసి ఉంటారు తప్పితే ఏ విషయాలు కూడా షేర్ పార్టీలో చేసుకోరు. వేరే బాధ్యత ఏం లేదు. ఐఎమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ నిజామాబాద్. ఓకే, ఇప్పుడు అక్కడ ఎన్నికే లేదు, ఒకవేళ ఎన్నిక వచ్చినా మేము గెలుస్తాం, ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని గట్టిగా చెప్తున్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ ఆడ విజయం సాధించబోతుందని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని అసలు? ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని చెప్పకుంటే బీజేపీ సాధిస్తుంది అని చెప్తారా? కరెక్ట్. కాంగ్రెస్ అంత గట్టిగా చెప్తుంది కదా, దాన్ని పోటీలోకి మీరు తీసుకుంటున్నారా అంటున్నాడా? లేదు, పోటీ నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్లో పోటీలో లేదు. ఓకే ఓకే. ఇటీవలే అతను బాధ్యతలు చేపట్టిన వెంటనే జిహెచ్ఎంసీ పరిధిలోని పరిస్థితులపైన, రోడ్ల స్థితిగతుల పైన, అన్నిటిపై కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. మీరు చూస్తున్నారో లేదో, జిహెచ్ఎంసీలో మాకు మెజార్టీని ఇస్తే మేము జిహెచ్ఎంసీలో మొత్తం కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తాం, ప్రజల సమస్యలు తీరుస్తాము, కారు పోతే కారు ఇస్తాం, బండి పోతే బండి ఇస్తామని చెప్పినారు. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బండి కనిపించలేదు, ఈ గుండు కనిపించలేదని విమర్శలు చేశారు. అది ఎవరిని అన్నారో అది అందరికీ తెలిసిందే. దాని గురించి మీ కామెంట్ ఏంటి అసలు? నేను బండి పోతే బండి ఇస్తాను నేను అనలే. ఓకే, బీజేపీ అనేది కదా, బండి సంజయ్ గారు అన్నారు. ఓకే, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన మేనిఫెస్టో కమిటీ ఆయనకి సంబంధించి ఉంటుంది. ఓకే, గెలవలేదు, గెలిస్తే ఇస్తామన్నట్టున్నాడు ఆయన. గెలవలేదు, ఫండ్ మా చేతిలో లేదు, ఎట్లా ఇస్తామండి? మెజార్టీ ప్రధానమైన ప్రతిపక్షంగా అయితే మీరు ఉన్నారు కదా అక్కడ జిహెచ్ఎంసీలో, ఉన్నాం. సమస్యల మీద గల్లం విప్పాలి కదా. టీఆర్ఎస్ గెలిచింది. ఓకే, నాయి బ్రాహ్మలకి, రజకులకి సుమారు 250 యూనిట్లు ఎన్నో యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తలేడు. దాని మీద కొట్లాడతాం. మేము గెలవలేదు, గెలిచిన వాళ్ళని ప్రామిస్లు అయితే నిలబెట్టుకోవాలి కదా, దానికోసం కొట్లాడతాం. మేము అపోజిషన్, మెయిన్ అపోజిషన్, మేము కొట్లాడతాం. మేము గెలవనప్పుడు మేము హామీలు ఎట్లు ఇస్తామండి? మా సత్తా మా చేతిలోకి వస్తే మేము హామీలు డెలివరీ. అదే ఈ సమస్యల పరిష్కారం కోసం కనీసం ప్రజల ముందుకు కూడా రావడం, ఆ బండి రాలేదు, ఈ గుండు రాలేదని పదే పదే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇచ్చే సమాధానం ఏంటి దాని గురించి? చెప్పినా కదండి, మేము గెలవలేదండి, ఎట్లా ఇస్తాము? గెలవకపోయినా మీకు ఓట్లు వేసినారు ప్రజలు, గెలిచినా గెలవకపోయినా ఓట్లు వేశారు. మీకు కూడా గవర్నమెంట్ రాలేదు, మేయర్షిప్ రాలేదు. మేయర్షిప్ వచ్చినా రాకపోయినా 40 పైగా మీకు కూడా కార్పొరేటర్లను అందించారు. మీకు అవును, ఓడినోళ్ళకు కూడా ఓట్లు వేశారు. ఓడినా కూడా ఓడిపోయా నాకు సంబంధం లేదనుకుంటారా? ఓట్లు అయితే వేశారు కదా అక్కడ ప్రజలు, వారి కోసం ఓడిన వ్యక్తి కూడా వెళ్ళి మాట్లాడాలి కదా. అవునండి, ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఖజానా మాకు అప్పచెప్పండి, మేము ఇస్తాం. ఎందుకు ఇవ్వం? జిహెచ్ఎంసీ పైన మేయర్ పైన ఒత్తిడి తెచ్చి మీరు ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయరు. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన మాట కాదు అది. ఓకే, టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు వేరు. ఓకే, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన ప్రామిసులు డెలివర్ చేయమని మేము కొట్లాడతాం. ఓకే, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్న అక్కడ వారు చేయడం లేదు, ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీజేపీ చేయడం లేదు. కాబట్టి ఇద్దరు వృద్ధులు అనమాట, రిటైర్డ్ అయిన వృద్ధులు ఇద్దరు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులతో జిహెచ్ఎంసీలో గుంతలు పూడ్చే పనికి పూనుకున్నారనమాట. కనీసం ఆ పని కూడా చేయడానికి బీజేపీ వాళ్ళు ముందుకు రావడం లేదు కదా. హైకోర్టు ఎందుకు కొట్లాడతలేదండి? జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా కొట్లాడుతున్నది. పెన్షనర్స్ వాళ్ళ సంబంధించిన రోడ్లలో విసిగిపోయి వాళ్ళు డబ్బులు వేసుకొని 4 రూపాయలు వేసుకొని ఆడ మొరం గిరం వేసుకొని లెవెల్ చేసుకుని అంటారు. మీరు గుంతలు పూడ్చడం జిహెచ్ఎంసీ పని కదా, చేయాలి కదా. మరి ఆ వృద్ధుల పని కాదది, కానీ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చేయాలి కదా. ఆ వృద్ధులు ఎందుకు చేయాలి? జిహెచ్ఎంసీలో చేయలేదు. వాళ్ళు చేయలేకపోతే వారి యొక్క అలసత్వాన్ని వాళ్ళు ఎత్తి చూపుతూ అలా చేశారు. ఆ పని బీజేపీ క్యాడర్ ఎవరు చేయడం లేదు కదా, మీరు ఎందుకు చేయడం లేదట? అది ఒక్క చోట మీరు పట్టుకున్నారు. బీజేపీ క్యాడర్ కోట్లాది మంది కోవిడ్లో రోడ్ల మీద ఉన్నారు సేవలు చేసుకుంటూ. అది మీకు కనబడలే? 2 గుంతలు పూడ్చంగానే మీకు కనబడ్డది. మా కోట్లాది మంది ఉన్నారు రోడ్ల మీద. నా నియోజకవర్గంలో ఉన్నారు. 400కు పైగా క్రిమేషన్లు చేశారు బీజేపీ వాళ్ళు. అది మీకు కనబడలే? 2 గుంతలు పూడ్చంగానే కనబడతారు. ఇవన్నీ మీరు కనబడా?
వాళ్ళు ఒక పార్టీ మనుషులు కాదు, వృద్ధులు ఇద్దరు కూడా, ముసలి వారు. పార్టీ అవునండి, కాదు. వాళ్ళు మంచి మీరు పని చేసి చేసిర్రు. ఉంటే పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళు ఓట్ల కోసం మీరు చేసి ఉండొచ్చు. వాళ్ళు చేసిన పని మీరు ప్రశంసించాలి. GHMC కళ్ళు తెరుచుకోండిరా నాయనా అని వాళ్ళు అది చేసి చూపించిండ్రు. ఓకే, అట్లా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిజామాబాద్లో, తెలంగాణలో అన్ని చోట్లల్లా ప్రజలకు సేవలు అందించింది. రెండు గుంతలు పూడ్చకపోతే సేవలు బంద్ అయిపోయినట్టు కాదు, అనేక చేసినాయి. అక్కడ వాళ్ళు చేసిండ్రు అప్రిషియేట్. GHMC వాళ్ళు బుద్ధితోటి సిగ్గు తెచ్చుకొని కోర్టే స్పందించింది, సుముడక తీసుకొని కోర్టు స్పందించి అక్షింతలు కూడా వేయడం జరిగింది. GHMC వాడు దానికి ఆ అక్షంతలతోటి కొంచెం సిగ్గు తెచ్చుకొని ఉన్న GHMC పరిధిలో ఉన్న గుంతలని పూడ్చాల, రిపేర్లని చేయాలి రోడ్లు. ఓకే, అది దానికోసం మీరే ఒత్తిడి భారతీయ జనతా నాగరాజు గారు భారతీయ జనతా పార్టీ సేవ చేసింది మేము 1 సంవత్సరంలో చేసింది వేరే రాజకీయ పార్టీలు జీవితాంతం కూడా చేయవు. ఎలాంటి సేవ చేశారు పంపిస్తా మీకు ఇప్పుడే చెప్పండి. కెమెరా ముందు నాగరెడ్డి ఆ బుక్ ఇచ్చే కెమెరా ముందర చెప్పండి. తెప్పి బుక్ తెప్పి ఇస్తా, బుక్కే ఇస్తా నేను. కెమెరా ముందు చెప్పండి. సర్వీసెస్ ఫొటోస్ ఉంటాయి కదా, ఇప్పుడే 400 పైన క్రిమేషన్లు నా నియోజకవర్గంలో కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి PPE కిట్లు వేసుకొని మా కార్యకర్తలు క్రిమేషన్ చేసిండ్రు. ఒక ఫోటో చూపెట్టండి. చూపెడితే తెప్పిస్తున్నాను. ఒక ఫోటో చూపండి. అరే రామా, మీరు కార్లకి వెళ్ళి తెప్పిస్తారండి, ఆగండి. ఓకే, ఒక్క ఫోటో కాదు, మొత్తం పుస్తకమే ఇస్తా. ఓకే, ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినాము, ఎన్ని రక్తదానాలు చేసినాము, నా కాల్ సెంటర్ ద్వారా ఎన్ని వందల మందికి మందులు అందించినాము, ICU బెడ్లు అందించినాము, ఆక్సిజన్లు అందించినాము, అన్ని ఇస్తాం. మీకు లిటరేచర్ ఇస్తాం మొత్తం. ఓకే, ఇస్తే కింద అది కూడా బాగుంటుంది. ఇది ఒక్క నియోజకవర్గందే, అట్లా కోట్లాది మంది దేశవ్యాప్తంగా చేసిండ్రు. ఓకే, ఇక 3 సంవత్సరాల కాల పరిమితి పూర్తయింది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలనలో. ఇంకా 2 సంవత్సరాలు మిగిలి ఉంది ఎన్నికలకు. బండి సంజయ్ గారు అంటే మీ పార్టీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తానంటూ మొత్తం కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అంటే ఆయన పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో మీరు కూడా ఉంటారా? నా జాగాలో వచ్చినప్పుడు నేను ఉంటా. మీ జాగాలో మాత్రమే మీరు ఉంటారు? నేను ఎంపీ, నిజామాబాద్ ఎంపీని. ఓకే, రాష్ట్రం అంతా ఆయన చేస్తున్నాడు. రాష్ట్రం నిజామాబాద్కి వచ్చినప్పుడు నేను ఉంటా. నా బాధ్యత. మీరు చేస్తారా అనేది, మీరు చేస్తారా లేదా మీ ప్రాంతం వరకు మీరు పరిమితం అవుతారా? నా ప్రాంతంలో నేను చేస్తా. ఓకే, ఓకే. పాదయాత్ర అనేది అందరికీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తాం మేము అనేది. ఆ విధంగానే అందరూ పాదయాత్రలు కూడా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్రకు ఆజ్యం పోస్తారో దాన్ని అందిపుచ్చుకొని అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిలా గారు అంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలా గారు పాదయాత్ర చేస్తారట, రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారట, ఇక మీ బండి సంజయ్ గారు కూడా పాదయాత్ర చేస్తారట. ఏంటి ఈ పాదయాత్రల పర్వము? ప్రజాప్రస్థానం ఏదైతే ఉందో 2003ది ఇవాళ వరకు సరే, బండి సంజయ్ గారి ప్రణాళిక ఇంకా రాలే బయటికి. షర్మిల గారిది రాలేదు, రేవంత్ రెడ్డిది రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆడ చేసిండ్రు, చంద్రబాబు నాయుడు గారు ఆడ చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు రోజు ఎన్ని కిలోమీటర్లు చేసి నాకు గుర్తుకు లేదు, అందుకని 2013. రాజశేఖర్ రెడ్డి గారు చేసింది మార్చిలో మొదలుపెట్టిండు, మేలో క్లోజ్ చేసిండు. మొత్తం ఎండాకాలం ఆయన నెత్తి మీదకి వెళ్ళి పోయింది. రోజు 40 కిలోమీటర్లు నడిచిండు. ఎక్కడ ఆగితే అక్కడ పక్కన టెంట్ వేసుకొని వండుకున్నాడు. కమిట్మెంట్ తోటి చేసిండు. దాని తర్వాత ఎవరిది వాళ్ళు కన్వీనియంట్ పాదయాత్రలు అయిపోయినాయి. రోజు నేను 10 నడుస్తా, రోజు నేను 20 నడుస్తా. సరే, అది తప్పని మనం అనము. కానీ నాకు ఒక మనిషిగా, ఒక పార్టీల అతీతం, ఒక పొలిటీషియన్గా రాజశేఖర్ రెడ్డి గారు చేసింది హై కమిట్మెంట్ తోటి చేసినట్టు. ఆ సీజన్ కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి, అవన్నీ కూడా ఒక కమిట్మెంట్ తోటి చేసినట్టు నేను అనుకుంటున్నా. వేరే వాళ్ళు చేసింది తప్పంటలేను నేను. వాళ్ళు రాజకీయ అందరి పార్టీలు ఎలక్షన్లు కొలుస్తాకే చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్లు కొనడానికనే చేసిండ్రు. కమిట్మెంట్, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉండే నాయకుడు, అన్నీ ఉన్నాయి. కానీ ఫైనల్గా టార్గెట్ ఏంది, ఎలక్షన్లు గెలవాలి. కాబట్టి ఏ పరిస్థితులు బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా చేసారు, చాలా స్మార్ట్గా చేసారు. ఆయన మళ్ళీ మీటింగ్లే పెట్టలేదు. ఆయన ఎలక్షన్ల దాకా, ఆల్మోస్ట్ ఎలక్షన్ల వరకు వెళ్ళిపోయింది. ప్రతి నియోజకవర్గంలో ఆయన ఎంబడి వేలాది మంది నడిచిండ్రు. పబ్లిక్ మీటింగ్ ఏడంటే అక్కడ రోడ్ షో చేసేసుకున్నాడు, అదే పబ్లిక్ మీటింగ్ అయిపోయింది. సపరేట్గా పబ్లిక్ మీటింగ్ పెట్టే బదులు పాదయాత్ర రూపకంగా ఒక నూతనంగా చేసిండు. సో ప్లస్ ఆయన ఎవ్రీ ఫ్రైడే ఇటు వచ్చేసేది కదా, ఆయన కేసు ఏదో ఉన్నది కదా, పోయి హాజరు ఇవ్వాలి, అదే వచ్చేసేది. సో వారానికి 5 రోజులే చేసిండు. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర అన్నది అది అంత హైలీ కమిటెడ్ అండి, అప్రిషియేట్ చేయాలి. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఇంకా ఇప్పటికే 50 రోజులు 55 రోజులు నడిచింది. 40 డిగ్రీల పైననే ఉన్నది, తక్కువ అయితే లేదు. అన్ని 50 రోజులు కూడా 40 డిగ్రీల పైననే ఉన్నది. నిన్నరా ఇకపోతే ఒక ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే, నిజామాబాద్ రైల్వే ఫ్లైఓవర్ ఉంది కదా, దానికి సంబంధించి కేంద్రం నిధులు కూడా మంజూరు చేసింది, కేంద్రం వాటా మంజూరు చేసింది. ఇంతవరకు పనులు అయితే ప్రారంభం కాలేదు. మిమ్మల్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు అనేది మీ యొక్క వాదన.
రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే అడగడం కన్నా మీరే కేంద్రంతో మాట్లాడి రైల్వే నుంచి ఒక ప్రత్యేకమైన ఫండ్ తీసుకొని వచ్చి ఆ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవచ్చు కదా. ప్రత్యేకమైన ఫండ్ రైల్వే అంటే 100% తీసుకొచ్చి అలా రైలు ఓవర్ బ్రిడ్జ్లు దేశంలో 100 ఉంటాయి. ఓకే, నిజామాబాద్కి ఇస్తే మరి అన్ని 100కి ఇవ్వాలా? చాలా రాష్ట్ర important margin రాష్ట్ర కాదు ప్రభుత్వం ఏం చేస్తుంది? మేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం మేయనీకున్నాడా మేస్తాడా కేసీఆర్? పూస్తాడా అని పక్కన పెడితే ఆయన ఇవ్వకపోతే మేయనీకున్నాడా కేసీఆర్? ఆయన మేస్తాడా అది ఎన్నికల్లో ప్రజలు చూసుకుంటారు. కానీ మీరు 100% ఫండింగ్ తీసుకొచ్చి ఆ పనులు ప్రారంభిస్తే ఆ క్రెడిట్ మీకే ఉంటుంది కదా. నిజామాబాద్ లో నేను 100% చేస్తే ఇక వేరే దేశంలో ఉన్న వేల ఆరోపీలు అన్నిటి కూడా 100% అడగరా వాళ్ళు? ఖజానా ఆరోపీలకు సరిపోతుంది. వాళ్ళు అడుగుతారా లేదా పక్కన పెడితే మీ వంతు ప్రయత్నం చేస్తున్నారా లేదా? అట్లా ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇస్తేనే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే లేదంటారా? నాగరాజు గారు అట్లా ఉండదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పాలసీ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. దేశవ్యాప్తంగా అదే పద్ధతి ఉంటుంది. ఓకే, నేను రెండు లేన్ ఫ్లైఓవర్ని 4 లేన్ చేయించినాను. 4 లేన్ చేయించినాక 4 లేన్కి 50% బడ్జెట్ ఇప్పించినాను. ఇంకోటి కేంద్ర ప్రభుత్వం మీరు అడుగుతున్నారు కదా 100% అని, ఇంతకుముందున్న పాత వాటికైతే 50-50 ఉంది. నూతనంగా వచ్చే లైన్లకి 100% కేంద్రమే ఇస్తుంది. ఇప్పుడు నా నియోజకవర్గంలోనే ఆర్మూర్లో 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆర్మూర్లో 3 రైల్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ 3టికి 100% ఫండ్ కేంద్రందే. కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు కొత్త లైన్లో అది కొత్త లైన్లో వస్తే 100% కేంద్రమే ఇస్తున్నది. ఇదిగోండి నిజామాబాద్ నియోజకవర్గంలో కోవిడ్ సెకండ్ వేవ్లో చేసిన సేవా కార్యక్రమాలు, నేను చెప్పిన ఏదైతే క్రిమేషన్స్ ఉన్నాయో లాస్ట్లో కొన్ని ఫోటోలు పెట్టినాం క్రిమేషన్స్కి. ఇది వినూత్నంగా ఉన్నది. ఇది ఏంటంటే వినూత్నంగా అంటే క్రిమేషన్స్ పైన కూడా గులాబీ జెండాలు అదే కాషాయపు జెండాలు కప్పినారు. లేలే, అది ఆయన వేసుకున్నాడు, కార్యకర్త వేసుకున్నాడు పైన. పీపీ కిట్ మీద కాషాయం కండు వేసుకున్నాడు. దాని మీద కూడా ఉంది కదా, కార్యకర్త చనిపోయినట్టుండి ఒకటి. ఓకే ఓకే, చనిపోయేటప్పుడు ఇట్లా 350-400 దాకా క్రిమేషన్లు చేసిరు మన వాళ్ళు. ఓకే, మీరు చేయలేదు కదా, మీ వాళ్ళు చేశారు కాదు, మన కార్యకర్తలు చేసిర్రు. ఓకే ఓకే. నేను కాల్ సెంటర్ పెట్టించినాను. కాల్ సెంటర్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. 412 మందికి ఏ రకంగా సేవలు అందించినాము. ఇదంతా వేరే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు. పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, చూస్తానండి దీన్ని. ఓకే, మరి ఫ్లైఓవర్ పరిస్థితి ఏంటంటారు? రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ వాటా ఇచ్చేంత వరకు ఫ్లైఓవర్ పనులు జరగమంటారా? అంతే కదండి. ఇటీవల మోహన్ భగత్ గారిది ఒక వాక్యం చూశాను నేను. హిందూ ముస్లిం వేరు వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరి డిఎన్ఏ ఒక్కటే, మన పూర్వీకులంతా ఒక్కరే అని ఆయన అన్నారు. అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉంటేనే దేశం ముందుకు పోతుందని. ఒక మతతత్వ పార్టీగా, హిందుత్వ పార్టీగా ఉన్న బీజేపీ ఎంపీగా మీరు దాన్ని స్వాగతిస్తారా? ఈ దేశంలో ఎన్ని మతతత్వ పార్టీలు ఉన్నాయండి? ఒకటే నాకు తెలిసి. ఓవైసీ పార్టీ మతతత్వ పార్టీ కదా? ఓకే, కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీయా? కాదా? ఓకే, నాకు తెలియదులేండి, చెప్పండి మీరే. కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారు, నాకు ఇంతవరకు తెలియదే, నేను ఆశ్చర్యపోతున్నాను. రామ మందిరం కడితే మతతత్వ పార్టీ, రామ మందిరానికి విరుద్ధంగా ఉంటే మతతత్వ పార్టీ కాదు. ఓకే, కశ్మీర్ని దేశంలో విలీనం చేస్తే మతతత్వం. కశ్మీర్కి సపరేటు ప్రధానమంత్రి, సపరేటు రాజ్యాంగం, సపరేటు అన్ని సపరేట్ అంటేనేమో మతతత్వం కాదు. హిందువుని ముస్లింగానో క్రిస్టియన్గానో కన్వర్ట్ చేస్తేనేమో మతతత్వం కాదు. మేమేమో లవ్ జిహాద్కి వ్యతిరేకంగా పోట్లాడుతుంటేనేమో మాది మతతత్వం. బాగుంది నాగరాజు గారు మీ జర్నలిజం. నాకు తెలిసింది చాలా కొంతలేండి, నాకు తెలిసింది చాలా దేశంలో ఒకటే మతతత్వ పార్టీ అంటే బీజేపీనే. ఈ దేశంలో ఒకటే ఒక పార్టీ మతతత్వ పార్టీ కాదు, ఒకటే, అది భారతీయ జనతా పార్టీ. ఓకే ఓకే, 370 మీరంటే కదా ప్రజలు అనాలి కదా. 370 ప్రజలు అన్నారు కాబట్టి గెలుస్తా ఉన్నాం ఇట్లా. ఓకే ఓకే, 370 తీసేసి కశ్మీర్ని కలపటం ఇది మతతత్వం కాదు, ఇది జాతీయత్వం, జాతీయ భావం. ఇది ట్రిపుల్ తలాక్ తీసేయడము మతతత్వం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు మహిళలకి. హిందువులు వేరే దేశంలో హింసకు గురవుతున్నారు, మతతత్వ హింసకు గురవుతున్నారు అని తీసుకొచ్చి మన పౌరసత్వం ఇవ్వడము మతతత్వం కాదు. మన దేశ ప్రజలు విభజనలో అటు ఉండిపోయిన వాళ్ళని అది కూడా మన దేశ ప్రజలుగా గుర్తించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, దీని మతతత్వం అనరు. హిస్టరీలో చేసిన తప్పిదాలని రెక్టిఫికేషన్ అంటారు. ఇది రోహింగ్యాలని తీసి బయటపడిస్తేనేమో మతతత్వం, తెచ్చుకొని ఇక్కడ సాకుతేనేమో మతతత్వం కాదు. అవునా? ఏమండి నాగరాజు గారు, చెప్పండి. చెప్పండి, కాదా?
రోహింగ్యాలు ఉన్నారు అంటున్నారు కదా, ఉంటే ఆధారాలతో సహా చూపెట్టచ్చు కదా మీరు. ఒరే రామ, ఈనాడు లాంటి పెద్ద పేపర్లనే వచ్చింది, ఆధారాలు, ఫోటోలు, కథ, వ్యవహారం అన్నీ వచ్చినాయి, ఇంటర్వ్యూలు వచ్చినాయి, సోషల్ మీడియాలో నేను రోహింగ్యా అని, నేను ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నా, నేను ఈ పని చేసుకుంటున్నా అని ఇంటర్వ్యూలు కూడా వచ్చినాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవచ్చు కదా మీరు వాళ్ళని తరిమి వేయడానికి. మరి అదే చేస్తున్నాం కదా, ఓకే ఎన్ఆర్సీ తెస్తాం కదా. మాన్కే చెలో ఎన్ఆర్సీ లాగు హోగా అన్నాడు అమిత్ షా గారు లోక్సభలో. ఇంకేం కావాలండి మీకు? రోహింగ్యాలని ఇక్కడ నుంచి తరిమేయడం ఇంకా ఆగదన్నమాట, ఖచ్చితంగా తరిమేస్తారు. అంటే మీరు ఎందుకు ఉంచుకుంటారు రోహింగ్యాలని? మేము ఉంచుకోమండి, మీ ప్రభుత్వం ఉంచుకోవాలంతే, మేము ఉంచుకోము. నేను ఒక ఓటర్ని అంతే, ఒక పౌరుని నేను అంతే. కొన్ని రీజనల్ పార్టీలు ఉంచుకుంటున్నాయి, మేము కూడా ఉంచుకోము, పంపించేస్తాం. వాళ్ళు ఉంచుకుంటున్నారు, దొంగ పాస్పోర్ట్లు ఇస్తున్నారు. దొంగ పాస్పోర్ట్లు బోధన్ నియోజకవర్గం నుంచే రోహింగ్యాలకి పాస్పోర్ట్ వెళ్ళినాయి కదా, అది ఇష్యూ అయింది కదా. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడినా కదా దాని మీద. మరి రోహింగ్యాలకు పాస్పోర్ట్లు ఇస్తారా? మొత్తం మీద మోహన్ భగత్ గారు చెప్పినట్టుగా హిందూ ఇప్పుడు ముస్లిం జనాభా వేరు కాదు. సరిపోదా నాగరాజు గారు? ఇప్పటికే ఎక్కువైపోయింది మరి మళ్ళీ రోహింగ్యాలు ఎందుకు సంకల? వాళ్ళని ధర్మేశ్వర జనాభా తగ్గుతుంది అంటారా? అంటే మోహన్ భగత్ గారు చెప్పినట్టు హిందూ ముస్లింస్ల డిఎన్ఏ ఒక్కటే అని అంటున్నారు కదా ఆయన, దాంతో మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. ఇండియాలో ఇది ఎప్పటి నుంచో హిందువుల దేశం, ఇది 100 సంవత్సరాల పైన పోతే మొగులు వచ్చిన కాడికి వెళ్ళి వాళ్ళు వచ్చి రాజ్యం వెళ్ళింది తప్ప ఇక్కడ కన్వర్షన్లు అయ్యి ఇప్పుడు సింపుల్గా చెప్తా, పాకిస్తాన్లో మీకు విభజన జరిగినప్పుడు హిందువుల శాతం ఎంత, ఇప్పుడు ఉన్న హిందువుల శాతం ఎంత? ఎటుపోయినట్టు మరి హిందువులు? కన్వర్ట్ అయిపోయినరు, జబర్దస్తి కన్వర్ట్ చేసిండ్రు. ఇక డిఎన్ఏ కలవకుండా ఏముంటుంది మరి? డిఎన్ఏ కలవదా? కలుస్తుంది కదా. ఇక రాష్ట్రంలోనే ఒకటి తీసుకుంటే మనం హిందుత్వం కోసం కావచ్చు, సిద్ధాంతాల కోసం కావచ్చు, వివిధ క్షేత్రాలకు చెందిన కార్యకర్తలు ఎంతోమంది కూడా పాటుపడుతున్నారు. వారిపైనే దాడులు జరుగుతున్నాయి, దాడులు చేసి మరి వారిపైన కేసులు పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ పరిస్థితి? మీరే అంటున్నారు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, బైన్సా ఘటన అనుకోండి, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువుల ఇళ్ళు కాలబెడుతున్నారు, హిందువుల వస్తువులు, కార్లు, బండ్లు కాలబెడుతున్నారు, హిందువులకి నష్టం చేస్తున్నారు, మళ్ళీ కేసులు కూడా హిందువుల మీద పెడుతున్నారు. ఇదంతా చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ మతతత్వ పార్టీ బీజేపీ. నాగరాజు గారి దృష్టిలో బాగుందండి, నా దృష్టిలో కాదు, ప్రజల దృష్టిలో. నేను ఆ ప్రజల్లో ప్రజలు బలి దొరుకుతారు మీకు, సోర్సులు ప్రజలు బలి దొరుకుతారు. అదే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వారి మీదే దాడులు చేసి వారి మీద కేసులు పెడుతున్నారు కదా. చెప్తున్నా, మతతత్వ పార్టీ ఈ దేశంలో ఏదైనా కాదంటే అది భారతీయ జనతా పార్టీ. అందరికి హిడెన్ అజెండాలు ఉంటాయి, మాకు హిడెన్ అజెండా లేదు. ఈ దేశం విభజించబడింది, 2 దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశాలుగా ఏర్పాటు చేయడం కోసం ఇది విభజించబడింది. మరి దక్షిణాదిలో ఇది ఈ దేశం మిగిలింది హిందూ రాష్ట్రం కావాలి కదా, ఎందుకు కాలేదు అన్నది మా బాధ, హిందువుల బాధ. దాన్ని మేము మాట్లాడితేనేమో మేము మతతత్వం అవుతాము, ఆడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏమో మీకు సెక్యులర్ దేశాలకు కనబడతాయి. ఏం చేస్తాం చెప్పుండ్రి? మరి మీది మతతత్వ పార్టీ కాదు కదా, మరి ఈ దక్షిణాదిలో ఎందుకు మైనారిటీస్ బీజేపీ వైపు నడవడం లేదంటారు? అంటే ఉత్తరాది నడుస్తున్నది కదా, దక్షిణాది బీజేపీ. ఇక్కడ బీజేపీ బలంగా లేదు, బలంగా అయితే వాళ్ళు నడుస్తారు. బలంగా లేదని ఒప్పుకుంటారా? లేదా మేము ఒప్పుకునేది ఏంటంటే రిజల్ట్ తెలియదా? మీరు చెప్తున్నారు కదా రిజల్ట్ తెలుస్తలేదా? నాటి నుంచి నేటి వరకు ఎలా బీజేపీ పుంజుకుంటూ వస్తుందని మీరు చెప్తున్నారు కదా, అయినా కూడా దక్షిణాదిలో బీజేపీ బలంగా లేదని మీరు ఒప్పుకుంటారా అంటున్నా. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఓకే, ఏంటంటే ప్రభుత్వమే ఫామ్ చేయలేడా, బలంగా ఉంటే ఫామ్ చేసుకోమా? నాగరాజు గారు అది నేను చెప్తున్నాను. ఇంకా ఎప్పుడు బలపడతారు, ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? నాకు రేపే బలపడాలని ఉన్నది. ఓకే, నా ఒక్కరి చేతులు ఉన్నదా? ఓకే, అది కలిసి చేసుకోవాలా. ఇప్పుడు మోహన్ భాగవత్ గారే అన్నారు, హిందువులు ముస్లింల డిఎన్ఏ ఒకటే, పూర్వీకులు ఒకటే ఉంటారు అని అన్నారు. దాని అర్థమైంది ముస్లింలు కూడా మనం కలుపుకొని పోవాలి అంటే అర్థమైంది మతతత్వం కాదు కదా, కలుపుకొని పోవాలన్నప్పుడు అందరినీ కలుపుకొని. భారతీయ జనతా పార్టీలో కూడా తెలంగాణ, సౌత్లో ఉన్న రాష్ట్రాలు కానీ తెలంగాణ కానీ అందరినీ కలుపుకొని పోవాలా. ఎవరైనా వస్తే వాళ్ళని హక్కున చేర్చుకోవాలా, వాళ్ళకు పదవులు ఇవ్వాలా, వాళ్ళకి టికెట్లు గెలిచేటోడైతే టికెట్లు ఇవ్వాలా. లేకపోతే మీరు మోహన్ భాగవత్ గారికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు. వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాల పిల్లగాడు, యంగ్స్టరు 2019 మార్చిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. బీజేపీలోకి వచ్చి లోక్సభకు నిలబడ్డాడు, గెలిచిండు. 2 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నిక వచ్చింది. ఆయన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6టికి బీజేపీని గెలిపించిండు. ఆడ ఏం 0 ఉండే బీజేపీకి. ఆయనని ఇలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నరేంద్ర మోడీ గారు చేసిండ్రు. అంటే ఏందన్నట్టు, కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా లిఫ్ట్ ఇవ్వాలన్నట్టు. మరి ఎవరైనా ఇవ్వకపోతే
అది మీరు మోడీకి వ్యతిరేకము, మోహన్ భాగవత్ గారి సిద్ధాంతానికి వ్యతిరేకం పనిచేస్తున్నట్ట? అంతే అన్నట్టు కదా మరి. కరెక్టే మళ్ళా 20 ఏళ్ళు మీరు జెండా మోసిండ్రు అంటే నెక్స్ట్ 20 ఏళ్ళు మోస్టోని దగ్గర రానియకపోతే తప్పవుతుంది. మీరు 20 ఏళ్ళు మోసింది వేస్ట్ అవుతుంది. ఎలక్షన్లలో గెలిచేటోడికే టికెట్ ఇవ్వాలి. వాడు కొత్తగా వచ్చిండా పాతోడా ఇవన్నీ పక్కన పడేయాలి. ఎలక్షన్లు గెలిచినాక ఎమ్మెల్సీలు మన చేతులకు వస్తాయి, నామినేటెడ్ పదవులు మన చేతులకు వస్తాయి, చైర్మన్లు మన చేతులకు వస్తాయి. ఇవన్నీ కూడా 20 ఏళ్ళు జెండా మోసినోడికి ఇవ్వాలి. అందులో ఒకళ్ళు చూసుకొని చదువుకున్నోడికి, మంచోడికి, తెలివి ఉన్నోడికి, మన సిద్ధాంతాన్ని స్ప్రెడ్ చేసేటోడికి మనం అన్ని టికెట్ మన ఎమ్మెల్సీలను చేయాలి, వేరే పదవులు ఇవ్వాలి. కానీ ఎలక్షన్లు గెలవనోడుకి మనం టికెట్ ఇస్తే మనం గవర్నమెంట్లోకి రాము, అధికారంలోకి ఎప్పటికీ రాము. బైన్సాలో చచ్చిపోయేటోళ్ళకి, వెస్ట్ బెంగాల్లో చచ్చిపోయేటోళ్ళకి, వివిధ ప్రాంతాలలో దొంగ కేసులు పెడుతుంటారు కదా భయపెట్టి అనేక బీజేపీ వివిధ క్షేత్రాల కార్యకర్తలకి మీద ఏదో కేసులు పెడతారు టీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళందరికీ ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు అంటే ఈ బీజేపీలో ఉండి కొత్త వాళ్ళని రానియకుండా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటే కొందరు ఉంటారు. బీజేపీలనే కాదు అన్ని పార్టీలలో ఉంటారు. ఇది వాళ్ళు ఆ కార్యకర్తలకి నష్టం చేస్తున్నారు. బీజేపీలో ఎందుకంటే బీజేపీలో ఉన్న సిద్ధాంతం స్ట్రాంగ్ ఎంత ఉంటుందో వేరే పార్టీలలో అంత ఉండదు. కొత్త వారిని ఎంకరేజ్ చేసే సిద్ధాంతం బీజేపీలో కూడా లేదు కదా, అన్ని పార్టీలలాగా బీజేపీలో కూడా ఉంది కదా. అంటే ఎంకరేజ్ చేసే సిద్ధాంతం అంటున్నారా? ఉంటే చాలా మంచిది, ప్రభుత్వంలోకి వస్తాం. నేను బీజేపీ పార్టీని అంటలేదండి, కొందరు వ్యక్తులు ఉంటారు అట్లా. ఎవరైనా కానీ అదే కాంగ్రెస్ మొత్తం అట్టు ఉండదు. కాంగ్రెస్లో కొందరు వ్యక్తులు ఉంటారు, తెలుగుదేశంలో అందరు అట్టు ఉండరు, కొందరు ఉంటారు, భారతీయ జనతా పార్టీలో కొందరు ఉంటారు. ఆ కొందరు అంటే ఇలా కొందరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మోహన్ భాగవత్ గారికి వ్యతిరేకంగా చేయదలుచుకుర్రా, మోహన్ భాగవత్ గారి సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేయదలుచుకుర్రా, నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానానికి మీరు వ్యతిరేకంగా చేయదలుచుకుర్రా అని మీరు రియలైజ్ కావాలి. రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చేలారట? మా ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఇక మీరు హైదరాబాద్లో ఉంటే మీ నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉంటారు కదా, మీ సోదరుడు సంజయ్ గారు మీ అన్నగారు అనుకుంటా. మా ఇంటికి రేవంత్ రెడ్డి గారు రాలే, ఎందుకు వస్తారండి? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కోసం రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారంటున్నారు. అదే అందరూ చర్చించుకుని బయట. అరవింద్ గారేమో బీజేపీలో ఉన్నారు, వాళ్ళ అన్న కాంగ్రెస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని కలవనీకే మా అన్న పోయిందంట. ఓకే, ఆయన రేవంత్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారు అంటున్నారు. తమ్ముడేమో బీజేపీ, అన్నేమో కాంగ్రెస్, నాన్న ఏ పార్టీలో తెలియదు. ఇంత రాజకీయ వైవిధ్యాలు ఉన్నాయి, వైరుధ్యం ఉంది వీళ్ళ ఇళ్లలోనే, ఏంటి ఇది అని. మా అన్న మా నాన్న టీఆర్ఎస్లో ఉన్నారు. టీఆర్ఎస్ ఉన్నారా? కాంగ్రెస్ కదా ఇప్పుడు మీ అన్న ఉన్నాడు. కాంగ్రెస్ జాయిన్ కాలేదేమో, పోయి కలిసి వచ్చినట్టున్నాడు, జాయిన్ అవుతాడేమో. ఓకే, మా నాయన కూడా టీఆర్ఎస్లో ఉండడు. లేనట్టే కదా ఇప్పుడు మీ నాన్న ఎప్పుడు ఆలయాలో కొట్టుకున్నారు కదా, ఆలయాలో కొట్టుకున్నారు. ఓకే ఓకే, మరి నాన్నని టీఆర్ఎస్ వెళ్ళగొట్టారు, అన్న అక్కడ నుంచి దూరం అయ్యాడు. మరి నాన్నని అన్నని మీ వైపుకి ఎందుకు తిప్పుకోలేకపోయారు మీరు? ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరిష్టం వాళ్ళది అయినప్పుడు కూడా ఒక కుటుంబంలో అంతా కూడా కలిసి ఉంటే బాగుండేది కదా. నాన్నగారు సీనియారిటీ, నాన్నగారు అనుభవం కూడా మీకు పనికొచ్చేది కదా. అన్నగారు కూడా మీకు బాగాలేదా? నేను బీజేపీలో ఉండటం బాగాలేదా? బాగానే ఉంది. వాళ్ళ సీనియారిటీ కూడా మీకు అనుభవం అదంతా కూడా మీకు అనుకూలించేది. అనుభవం అన్నది రాజకీయ అనుభవము. బీజేపీ కూడా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ రాజకీయ పార్టీ. నాన్నగారు అనుభవం మీకు అనుకూలించేది కదా, మీ అన్నగారు కూడా మీకు పక్కన ఉండే తోడుగా ఉండేది. ఓకే, అంటే నాన్నగారు ఎక్కడున్నా మీకు అనుకూలంగానే ఉంటుంది అంటారా? నాన్నగారు అనుభవము ఆయన దగ్గర మేము నేర్చుకుంది మాకు అనుకూలిస్తుంది. ఓకే, మేము ఎక్కడ పోయి వాడతాము, ఏ ప్లాట్ఫామ్ మీద వాడతాం మా ఇష్టం. మరి అన్నగారిని మీ వైపుకి తిప్పుకుంటే బాగుండేది కదా. మీ అన్నగారిని మీరు తిప్పుకోలేరు, ఇతర వారిని, ఇతర క్యాడర్ని మీరు మీ వైపుకి ఎలా తిప్పుకోగలుగుతారు? ఆల్రెడీ తిప్పేసుకున్నాడు. అలా కాంగ్రెసే లేదు. నిజామాబాద్లో కాంగ్రెస్ ఏడు ఉంది? లేదంటారా? లేదు, ఎప్పుడో తిప్పేసుకున్నా. ఉన్నారు కదా, మధు యాష్కి గౌడ్ గారు ఇంకా ఉన్నారు కదా, మాజీ ఎంపీ కదా, నిజామాబాద్ మాజీ ఎంపీనే కదా ఆయన. ఈరోజు ప్రచార కమిటీ చైర్మన్ కూడా అయ్యారు. పిసిసి ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ఆడ. ఓకే, అంటే ఆయన ఉన్నా కూడా ఎట్ట ఉన్నారో ఎక్కడున్నారో కూడా తెలియదు. పెద్ద పెద్ద నాయకులు సంతోష్ రెడ్డి గారు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు టీఆర్ఎస్లో పార్టీకి పోయినారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ మదియాసి కూడా ఓటు రాలే కదా. డిపాజిట్లో సగం కూడా రాలే. డిపాజిట్లో సగం కూడా రాలేదా? 60,000 ఓట్లు వచ్చినాయి. సరే, ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి నెక్స్ట్ మాది విజయం అంటున్నారు. చూద్దాంలేండి అప్పుడు ఎంత వస్తాయో. రాహుల్ గాంధీ కంటే పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మరి అది రాహుల్ గాంధీ గారు ఆలోచించుకోవాలి. అట్ట తెలంగాణ ప్రజలు అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారిని ఏఐసీసీ ప్రెసిడెంట్ చేయాలి. అంటే రాష్ట్రంలో ఫస్ట్ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏఐసీసీ గురించి ఆలోచిద్దాంలే అనే పరిస్థితిలో ఉన్నారు. మరి సచిన్ పైలట్ తెచ్చిండు కదా ఆడ. సచిన్ పైలట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గానే తెచ్చిండు, మరి ఆయన ఎందుకు ఏఐసీసీ ప్రెసిడెంట్ చేయలే? అంటే ప్రస్తుతం అధికారంలోకి రావాలి కదా. ఇక్కడ మన తెలంగాణ అధికారంలోకి వచ్చింది కదా రాజస్థాన్. అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, దక్షిణాది రాజకీయాలు కదా. అక్కడ
అక్కడ రాజకీయాలకి ఇక్కడ చాలా తేడా కదా. అది భారతీయులు ఇప్పుడు ప్రస్తుతం కాదా? టీఆర్ఎస్ ఒక రాష్ట్రం కాదా? టీఆర్ఎస్ను గద్దె దింపి కాంగ్రెస్ను గద్దె ఎక్కించడానికే రేవంత్ రెడ్డి గారిని ఒక బాణంలా వదిలింది ఏఐసిసి అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు టీఆర్ఎస్ అంటున్నారు. కాంగ్రెస్ ఇంతకుముందు అలయన్స్ ఉండేనా ఎప్పుడన్నా? 2004లో ఉండే కదా. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా అలయన్స్లు ఉండేనా? లేదు. లేదు. అక్కడ బీజేపీని ఓడగొట్టిండు సచిన్ పైలట్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ ఇంతకుముందు ఉండే, మళ్ళీ కావచ్చు కూడా. బీజేపీతో అయితే కాదు కదా కాంగ్రెస్కి. మరి అక్కడ బీజేపీని ఓడగొట్టినోటి నువ్వు ప్రమోషన్ ఇవ్వకపోతే డిమోషన్ ఇస్తేవి. అంటే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. అది మీ నాన్నగారు కూడా ఇప్పుడు పీసీసీగా ఉన్నారు అనుకుంటాను. ఆ హయాంలో జరిగింది అది. అయితే ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అధికార పీఠం కోసం రెండు పార్టీలు కుస్తీలు పడుతున్నాయి తప్పితే వేరే పార్టీ లేదు కదా ఇక్కడ. ఏ రెండు పార్టీలు? కాంగ్రెస్ టీఆర్ఎస్. కాంగ్రెస్ అయితే నా జాగాలు లేనే లేదు అంటున్నాను నేను. పార్టీ లేదు, పార్టీ లేదు. మీరు అన్నారు కదా మరి ఏడ కుస్తీ పడుతుండండి. మొత్తం రాష్ట్రంలో మీ జగాలో లేకపోయినంత మాత్రాన ఇతర పార్టీలు మీరు అన్నారు ఇప్పుడు ఇక్కడ లేదు అక్కడ ఉంది కదా పార్టీ అని అన్నారే. నిజామాబాద్లో లేకపోయినంత మాత్రాన ఇతర పార్టీలు ఉన్నాయి కదా. పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడినా నేను. బీజేపీ ఇక్కడ పుంజుకుంటుంది, ఆ విషయం అంతా తెలుసు. కాంగ్రెస్ తగ్గుతుంది, ఆ విషయం కూడా తెలుసు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు రాక బీజేపీ తగ్గుతోంది, కాంగ్రెస్ పెరుగుతోంది అంటున్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్కి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, ఆ వేవ్తో బీజేపీ వేవ్ తగ్గుతోంది అంటున్నారు. ఆయన 15 రోజులు అయింది, వచ్చేసింది అపూర్వవైభవం. అప్పుడే వచ్చేసిందంట, చాలా జోష్ వచ్చేసింది కాంగ్రెస్ క్యాడర్లో. ప్రజలే చెప్పినారు, రోజు చర్చించుకుంటున్నారు, టీవీలలో వస్తున్నాయి, మీడియాలలో వస్తున్నాయి, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. ఆ జోష్ చూడండి అనేసి ప్రసార మాధ్యమాలు పూర్వవైభవం వచ్చేసిందా? వస్తున్నట్టునే కనిపిస్తుంది అంటున్నారు. అది మీరు చూడట్లేదేమో, ఒకసారి చూడండి, చూస్తే మీరు బాధపడతారని. చూస్తే ఛానల్ చూస్తే మరి అద్దాలు తీసి చూసినానేమో. మసగా అంటే చూస్తే తట్టుకోలేరేమో కదా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రపంచం చూసి తట్టుకోలేరేమో. అట్లేం లేదండి, రేవంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడే, అట్లేం లేదు. ఓకే, ఆయనకి మంచి జరగాలనే కోరుకుంటా నేను. ఓకే, ఓ మిత్రుడు కోరుకుంటా. రాజకీయంగా ఆయనకు మంచి జరగాలంటే అప్పుడు మీ బీజేపీకి ఎలా మంచి జరుగుతుంది? మేము చేసుకుంటామండి. రేవంత్ రెడ్డికి శాతం అవుతుంది, మాకు శాత కదా. మీరు మంచి మిత్రుడు, ఆయనకు మంచి జరగాలనే కోరుకుంటానంటున్నారు. మనిషి కోరుకుంటారు అంతే. ఆయన కూడా పార్టీలకు అతీతంగా నా గురించి మంచి ఆలోచించుకుంటాడేమో. ఆయన పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారు మంచి జరగాలనుకుంటారు మీరు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటామండి. పార్టీలకు అతీతంగా, పార్టీల పరంగా. మా నాన్నగారికి మంచిగా ఉండాలని నేను కోరుకోనా? తండ్రి కాబట్టి మీకు జన్మనిచ్చిన తండ్రి కోరుకుంటారు. కలిసి పార్లమెంట్లో ఉన్నాము, మంచిగా ఉండాలా, చల్లగా ఉండాలా, ఎదగాలరా ఆయన అని అంటాము. బర్త్డే ఉంటుంది, విష్ చేసి గాడ్ బ్లెస్ యూ అంటాము. తప్ప గాడ్ బ్లెస్ యూ అంటారా మరి రేవంత్ రెడ్డి గారిని? ఎవరైనా అంటామండి. రాహుల్ గాంధీ గారు కూడా అంటాము. ఓకే, ఓకే. సోనియా గాంధీ గారు బర్త్డే ఉంటే మోదీ గారు ఫోన్ చేసి విష్ చేస్తారు. ఓకే, అంటే రాహుల్ గాంధీతో మాట్లాడారు ఎప్పుడైనా మీరు? మీరు రాహుల్ గాంధీ గారు అంటామన్నారు కదా, అందుకని మాట్లాడారా అని అడుగుతున్నా. ఎప్పుడు మాట్లాడలేదా? నాకు ఆలోచన కూడా రాలేదు. సరే, భవిష్యత్తులో వచ్చేదేమో చూద్దాము. ఇకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే, రాష్ట్రంలో మహిళలకు 2000 రూపాయలు. రాహుల్ గాంధీ గారికి భవిష్యత్తు బలంగా ఉంటే అప్పుడు ఆలోచన చేయాలి, కానీ అది నాకేం కనబడతలేదు. ఓకే, ఓకే. ఫైనల్గా ఒకటి, రాష్ట్రంలో మహిళల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పాపము 2000 పెన్షన్ ఇస్తున్నారు, ఆవాజ్ యోజన పథకం కింద వచ్చే 2 లక్షల రూపాయలు మాత్రం ఇవ్వడం లేదంట. మహిళలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. ఒక బీజేపీ ఎంపీగా మీరు ఎలా చూస్తారు దీన్ని? సార్ ఏమన్నా అంటే నేను పెన్షన్ ఇస్తున్నా అంటున్నాడు, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నా అంటున్నాడు, వృద్ధాప్యులకు పెన్షన్ ఇస్తున్నాడు, వితంతులకు పెన్షన్ ఇస్తా అంటున్నాడు, 2000 రూపాయలు ఇస్తున్నాడు. అంతేనా? అంతే. 2000 రూపాయలు ఇస్తుంటే మరి ఆడ కోట్ల ఇల్లు కడతా ఉన్నారు దేశం మొత్తంలో. అన్ని కోట్లాది ఇల్లు తయారవుతున్నాయి మహిళలకి. 2 లక్షల రూపాయలు మోదీ గారు ఇస్తున్నారు. దానికి మమతా బెనర్జీ 50,000గా వేసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50,000 ఏదో వేసుకుంటున్నట్టు చిన్న ఇల్లు కడుతున్నారు, ఇస్తున్నారు. ఆవాస్ యోజన నడుపుతున్నారు. మోదీ గారు 2 లక్షలు ఇస్తున్నారు. మరి ఆ 2 లక్షలు తెచ్చుకొని 2 లక్షలు ఇస్తలేడు కదా. అందుకే చెప్తున్నా, పంగనామాలు పెడుతున్నాడు మహిళలకి. మహిళలని ఇవాళ తప్పుదో పట్టిస్తున్నాడు కేసీఆర్. బాధాప్తా శటకోపం పెడుతున్నాడు. 2 లక్షలేమో ఇస్తలేడు, మోడీ గారు ఇచ్చేటివి. నేను 2000 ఇస్తున్నా అని చెప్తున్నాడు. 2 లక్షలు 100 నెలలు అంటే దాదాపు ఏంది 8-9 సంవత్సరాల పైసలు మోడీ గారు ఒకటేసారి ఇస్తున్నాడు. అసలు కేసీఆర్కి మహిళల మీద ఏమాత్రం గౌరవం లేదు, ఏమాత్రం ప్రేమ లేదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే మొదలవుతుంది అది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే మొదలవుతుంది ఆ వ్యత్యాసం. ఎలా? ఇప్పుడు 2018 ఎలక్షన్లు ముందు తెచ్చుకున్నాడా? అవును. పార్లమెంట్ అసెంబ్లీ కంబైన్డ్ ఉండాలి, అసెంబ్లీ ముందు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకున్నాడు? అంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చూడలేక ప్రతిపక్షాల సత్తాను తన సత్తాను చూపించుకుంటామని పెట్టారు. నరేంద్ర మోదీ గారి గాలి వీస్తుంది, ఏంటికి పంచాయతీ,
ఆయనతో పుసుకాన్ని ఓడిపోతామేమో అని అసెంబ్లీ ముందు పెట్టుకున్నాడు. ఓకే. అంటే ఏందన్నట్టు బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టే కదా. అంటే మీరు అన్నారు ఇంతకుముందు ఇక్కడ బలం లేదు, బీజేపీకి బలం లేదు కదా మీరు అన్నారు కదా. గెలిచినాం కదా 4. అది ఆయన పార్లమెంట్ కేంద్రము రాష్ట్రంలో వేరే ఆ పార్లమెంట్ నుంచి సపరేట్ చేసుకున్నాడు కదా అసెంబ్లీ. ఓకే. అందుకే పార్లమెంట్ నుంచి సపరేట్ చేసుకున్నాడు. ఓకే. పార్లమెంట్లో మోదీ గారు గాలి వీస్తుంది, మోదీ గారు అందరు ఒక రెండు కలిపి ఒకటే గుర్తుకేస్తారేమో అని భయం అంట. భయంతో ముందు తెచ్చుకున్నాడు. ఓకే, తెలివైనోడివి తెచ్చుకున్నావు. మరి నీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నీ బిడ్డని ఎంపీకి పడేసినావు. ఎంపీకి ఇబ్బంది ఉంటుంది గెలవటం అని నీకు తెలుసు కదా. మరి నీ బిడ్డకి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కదా, కొడుక్కిచ్చుకుంటువి. అని దీని అర్థమైంది చెప్పండి నాగరాజు గారు. మహిళల పైన వివక్షత అనేది ఇంట్లోనే స్టార్ట్ అయింది అంటే ఇంటనే స్టార్ట్ అయింది కదా. మరి ఓకే. నీకు ఎంపీ గెలవడం కష్టమని నీకు తెలుసు, అందుకే నువ్వు తెచ్చుకున్నావు. నీ సంగతి నీ కొడుకు సంగతి చూసుకున్నావు. మరి నీ బిడ్డ సంగతి ఇప్పుడు కేసీఆర్ గారు ఇంట్లో పొగ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరేమన్నా? ఇది నేను అడిగిందని జవాబు ఇయ్యండి. మరి కరెక్ట్, మీరు కేసీఆర్ గారి ఇంట్లో పొగ పెట్టే ప్రయత్నం ఆయనే చేస్తున్నారా? పెట్టిండు. అంటే అది కవిత గారి ఇంతవరకు ఎందుకు గుర్తించినట్లేదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూతో గుర్తించిందంటే మళ్ళీ ఇంట్లో పొగలేస్తుందేమో కదా. మీరు పొగ పెట్టే కార్యక్రమం నా చేతి ఉందా ఇలా? ఓకే. ఆయన ఎలక్షన్లు ప్రీపోన్ చేసుకుంటుంది నా చేతి ఉందా? ఓకే. ఆయన బిడ్డకి టికెట్ ఇచ్చుకునేది నా చేతి ఉందా? ఆయన్నే ఇచ్చుకోవాలి కదా. ఓకే. మరి కొడుకు ఇచ్చుకున్నాడు, బిడ్డకి ఎందుకు బిడ్డని కష్టమైన ఎలక్షన్లు ఎందుకు పడేసిండు? 119 నియోజకవర్గాలు ఉన్నాయి. కావాలంటే ఓవైసీతో మాట్లాడుకొని చార్మినార్ కూడా ఇప్పించుకోవచ్చు కేసీఆర్. అది ఏదో 119 చార్మినార్ ఇప్పించుకోవచ్చా? 119లో కవితకు ఒక టికెట్ దొరకలే ఆయనకి. కాదండి, చార్మినార్ నియోజకవర్గమా? చార్మినార్ నియోజకవర్గం. చార్మినార్ ఇప్పించుకోవచ్చు. చార్మినార్ మొత్తం మీద తీసుకుంటే అరవింద్ గారు, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ నుంచి వచ్చి బయటికి వచ్చి బీజేపీలో చేరి టీఆర్ఎస్కి గుణపాఠం చెప్పినట్లు అవుతుందంటారా? కేసీఆర్ అహంకారానికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎన్నికల్లో గెలిస్తే ఎన్నికనే లేదండి. ఓకే. ఏదో ఫార్మాలిటీ తప్ప ఇంకేం కాదండి. ఓకే. ఎన్నికనే లేదు అక్కడ. గుణపాఠం కేసీఆర్కి డెఫినెట్గా చెప్తారు. ఈటల రాజేందర్ చెప్పడు, హుజూరాబాద్ ప్రజలు చెప్తారు. సరే, హుజూరాబాద్ ప్రజలే చెప్తారు. బట్ అయితే ఇది అధికారంలో ఉన్నారు, వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకం. అది అక్కడ గెలిచి తీరాలి. డైరెక్ట్గా ఏ ఎన్నిక కూడా కేసీఆర్ గారు బయటికి రారు. ఈ ఎన్నికకు సంబంధించి కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు నేరుగా. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ తరుణంలో వాళ్ళు నోట్ల కట్టలు ఎన్నైనా పారించగలరు, మీరు తట్టుకోగలరా? ఇప్పుడు ఇదే ప్రతిష్ట నా ఎలక్షన్లో కూడా గుర్తుకొచ్చిండు. ఒకసారి పోయి మండవ వెంకటేశ్వరరావు గారి ఇంట్లో 2.5 గంటలు కూర్చున్నాడు కేసీఆర్. గుర్తుందా? విన్నాను. మండవ వెంకటేశ్వరరావు గారి ఇంట్లో కూర్చొని ఆయనకి ఏమేమి చెప్పిండో ఏమేమి చేసిండో, ఆయన పాపం ఆయన రాజకీయాలే దూరంగా ఉందాం అనుకున్న ఆయన తీసుకొని పార్టీ మార్పించాడు. పార్టీ మార్పించినాక మళ్ళీ ఆయనకు కూడా అపాయింట్మెంట్ ఇస్తాడట బిడ్డ ఎన్నిక కోసం. అది లాభం చేసిందా నష్టం చేసిందా టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆయన బయట తిరగంగానే ప్రజలు కేసీఆర్ తిరుగుతుండ, కేసీఆర్ తలకిందులు ఇది చేసినా, ఏమంటారు తపస్సు చేసినా హుజూరాబాదు విక్టరీ దగ్గరికి కూడా రాదు టీఆర్ఎస్ పార్టీ. ఆ నోట్ల కట్టలు మొత్తం సంచులు మోసే పనిలో పడ్డారు టీఆర్ఎస్. నిజామాబాద్ నియోజకవర్గంలో ఇచ్చుకోలేదా? కవిత మస్తు ఖర్చు పెట్టుకున్నారు, ఆమె మస్తు దునియా ఖర్చు పెట్టుకున్నారు. ఏమి చేసినా ప్రజలు అమ్ముడుపోరండి. ప్రజలు ఎందుకు అమ్ముడుపోతారండి? ఓకే. ఓకే. పైసలు ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఓకే. నోటు తీసుకొని జోలో పెట్టుకొని ఓటు మాత్రం బీజేపీకి వేస్తారు అంటారు. అంతే కదా. ఖచ్చితంగా. టీఆర్ఎస్ ఏమన్నా కేసీఆర్ ఏమన్నా జీతం నుంచి ఇస్తున్నా? ఓకే. కేసీఆర్ జీతం నుంచి ఇస్తే అప్పుడు కేసీఆర్కి వేస్తారు. కేసీఆర్ అడవులుగా దోసుకున్న ప్రజల సొమ్ము దోసుకున్నది ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తారండి ఓటు? ఓకే. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోరతాము, వాళ్ళు భూదత్ అభ్యర్థి వెతుకుతున్నట్టుగా ఉంది. అంటే ఆయన పార్టీ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యువతలకు రావడం అతనికి అంటున్నారు. ఎల్రమణాన్ని కూడా స్వాగతించారు, ఎల్రమణ అంటున్నారు. లేదంటే ఇప్పుడు వచ్చేసి ఆయన ప్రశాంత్ రెడ్డి. ఎందుకండి ఈటల రాజేందర్ ఎందుకు తీసేసిండు? కొడుకు అడ్డం వస్తుండని తీసేసిండు. కొడుకు ముఖ్యమంత్రికి ఈటల రాజేందర్ అడ్డం ఉన్నాడు అని తీసేసిండు. కొడుకునే పెట్టాలా క్యాండిడేట్ ఆడ. గెలిస్తే ముఖ్యమంత్రి చేసుకో కేటీఆర్ని, ఓడిపోతే ముక్కు భూమి కేసరాయి. పొరపాటు అయింది, నేను ఇట్లా ఎవరిని అవమానపరచా రానున్న ఫ్యూచర్లో అని కేసీఆర్ ముక్కు భూమి కేసు రాయాలి. సరే, ఆ అంశము పక్కన పెడితే కేటీఆరే క్యాండిడేట్ కావాలండి హుజూరాబాద్లో. అంతే, ఆయన కోసమే తీసేసిండు ఈటల రాజేందర్ని. కేటీఆర్ని బరిలో పెట్టాలంటారు మీరు? అంతే కదా. ఈయన కోసం ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలంటారు అక్కడ. ఈయన కోసం ఆయన చేసినావు. ఆడ ఉప ఎన్నిక రాదు, మొన్న రాదు, ఈడ సిగ్గు లేకుండా డిపాజిట్ కూడా రాదు కేటీఆర్కి.
ఓకే ఏం రాదు, సిరిసిల్లలో ఉపయోగానికి రాదు. ఈడ గెలిచి ఆడ రాజీనామా చేస్తే వస్తుంది కదా. ఇక్కడ గెలుస్తాడు కదా ఆయన వస్తే. వంకాయ గెలుస్తాడు, గెలిచే ప్రసక్తే లేదు. డిపాజిట్ రాదు కేటీఆర్కి. కేటీఆర్ కూడా ఒక సరే సరే, నేను బండి సంజయ్ దగ్గర పోయి కాళ్ళ మీద పడి నేను సిరిసిల్లాలగిన బై ఎలక్షన్ వస్తే కేటీఆర్ పోయి ఆడ నిలబడి ఈటల మీద గెలిస్తే ఆయన కాళ్ళ మీద పడి నేను బీజేపీకి అభ్యర్థిని పెట్టొద్దయా సిరిసిల్లలో అని చెప్తా. పోనీ ఇచ్చేసే టీఆర్ఎస్ కంట, సరేనా? నేను తీసుకుంటా జిమ్మేదారి ఖచ్చితంగా. నేను అమిత్ షా, నడ్డా గారు, మోడీ గారు, బండి సంజయ్ గారు అందరు కాళ్ళ మీద పడతా. కేటీఆర్ పెట్టమను హుజూరాబాద్లో. ఓకే, ఈయన కోసమే తీసిండు ముఖ్యమంత్రి. ఓకే, మరి ఆయనే పెట్టాలా అంటారు అనమాట. మరి అంతే కదా, చూద్దాం. మరి అయితే ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ వీడి బీజేపీలోకి రావడంతో ఈ అభ్యర్థి కోసం వెంపర్లాడినట్లుంది. అందరినీ పాడి కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారు, ఎల్రమణ టీడీపీ అధ్యక్షుడు ఎల్రమణ ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు ఆయన అనుకుంటున్నారు. అది కాకుండా ప్రశాంత్ రెడ్డి అని ఒక సిఐ, ఇంటెలిజెన్స్ సిఐని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇక వెళ్ళిపోవడంతో సెకండ్ క్యాడర్ లేకపోతే ఇబ్బందులు పడే పరిస్థితి. దీంతో మేల్కొన్న కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో, తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ని బలోపేతం చేసే పనిలో పడ్డారు అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఉన్న ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా కేసీఆర్కి? ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో, వెళ్ళిపోతే వేరే వాళ్ళని మనము ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు. మీరు చాలా పెద్ద మాట మాట్లాడినరే. ఓకే, అంటే బీజేపీ ఏమైనా పెద్ద ఎత్తున ఆకర్ష్ ప్రోగ్రామ్ చేస్తుందా? భవిష్యత్తులో చేయబోతుందేమో అనేసి. చేతే దిక్కుమాల ఎమ్మెల్యేలు వద్దు మాకు, ఒక్కడికి మంచి పేరు లేదు. ఆ సెకండ్ క్యాడర్లో మంచిగా ఉంటే తీసుకుంటాం అంతే, మాకు అదే వద్దు, ఈ దిక్కుమాల ఎమ్మెల్యే వద్దు. ఓకే, ఫైనల్ అయితే మాకు వద్దంటున్నాము, కేసీఆర్ వద్దంటుండు. ఎమ్మెల్యేల పరిస్థితి ఏమైందండి? వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ మిగిలిందా? ఏం లేదు. మీ నాయకుడు వద్దనుకుంటుండు, అపోజిషన్ వాళ్ళు వద్దనుకుంటుండ్రు. సరే, మరొక విషయం, వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు పార్టీ పెట్టారు కదా, కొత్త పార్టీ, దాని గురించి మీ కామెంట్ ఏంటి? నేను కూడా బ్లాంక్గానే ఉన్నా. బ్లాంక్గానే ఉన్నారా? అంటే షాక్ ఇచ్చారా మీకు ఏమైనా షర్మిలా గారు పార్టీ పెట్టి? అంటే నాకు అది దానివల్ల విజన్కి అందడం లేదు, దానివల్ల ఎటువంటి రియాక్షన్ లేదు నాకు. ఓకే, ఓకే, చూద్దాం ఏమైందో. సరే, ఫైనల్గా స్ట్రైట్గా చెప్పండి, హుజూరాబాద్ ఎన్నిక గురించి మీ ఫైనల్ మాట ఏమంటారు? షర్మిల గారికి కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్కి వస్తే ఆమె కూడా చెప్తా, నేను ఆమె కోసం కూడా రాజశేఖర రెడ్డి గారు కూతురు, మహానాయకుడు కూతురు, ఆమె కూడా మంచి జరగాలని కోరుకుంటానండి. అంతే. సరే, ఆమెకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుందో మళ్ళీ తెలంగాణ ప్రజలు చూసుకుంటారు, ప్రజలే చూస్తారు కదా, చూసుకుంటారు. హుజూరాబాద్ ఎన్నికలు వాళ్ళ నాయన మా నాయన కలిసి పార్టీకి మస్తు చేసారు, కాంగ్రెస్ పార్టీకి మస్తు చేసారు. ఆమెకు మంచి జరగాలని కోరుకుంటాను తప్ప, ఇప్పుడు ఆమె పార్టీ రాగానే, ఆమె మొన్ననే జూలై 8 నాడు పుట్టింది పార్టీ, రాజశేఖర రెడ్డి గారు 10 రోజులు కూడా కాలే, వైఎస్ఆర్ గారి జయంతి రోజున 10 రోజులు కూడా కాలే. ఓకే, అప్పుడే ఎట్లా చెప్తామండి? ఓకే, ఓకే, రాజశేఖర రెడ్డి గారు తనయ్య కదా, ఏమన్నా ప్రభావం ఉండొచ్చు? ఆమె కోసం మంచిగా కోరుకుంటా అంటున్నా. ఓకే, ఓకే. హుజూరాబాద్లో వార్ వన్ సైడ్ అనేక బైపోలు ఎన్నికనే లేదా ఆడ, టైం వేస్ట్, పైసలు దండగా చేసుకుంటారు. హరీష్ రావు మళ్ళీ పరువు పోతుంది, దుబ్బాకలో పోయిన దానికంటే ఎక్కువ హరీష్ రావు పోతుంది. మీ పరువు సాగర్లో పోయింది కదా, అట్లా నేను ఒప్పుకుంటున్నా కదండి, డిపాజిటే రాలేదు మరి, అంతే కదా. ఎస్, విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ అవర్ డిఫీట్, అంతే కదా. హరీష్ రావు కానీ మేము అపోజిషన్లో ఉన్నాము, మేము ఈ రాష్ట్రంలో ఎప్పుడు ప్రభుత్వంలో లేము. సో మేము ఒక జాగాలో గెలుస్తున్నాము, ఇంకో జాగాలో ఓడుతున్నామంటే మేము పెరుగుతున్నట్టు లెక్క. టీఆర్ఎస్ పార్టీ 7-8 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్నది, ఇంత బలంగా ఉన్నది. దుబ్బాకలు ఆయన సొంత నియోజకవర్గం అన్నట్టే మోరర్లెస్, అది అందరిది, కొడుకు అల్లుడు అయ్యా ముగ్గురు మధ్యలో ఉన్నది. అది ఆడ ఓడిపోయినంటే మరి దానికి అర్థమైంది అన్నట్టు. హరీష్ రావు గాడ గెలిపించుకోలేనాడు పోయి హుజూరాబాద్లో గెలిపించాడా? కేసీఆర్ గారు ఊరికే పైసలు దండ చేయకుర్రి, రాజకీయాలను భ్రష్టు పట్టి ఇవ్వకుర్రి, పైసలు ఇవ్వగానే ఓటు రావు. దుబ్బాకల రాని ఓటు హుజూరాబాద్లో ఎట్లొస్తుంది పైసలకి? ఎన్ని వేస్ట్ ముచ్చట. రాని ఓటు సాగర్లో వచ్చింది కదా, సొసైటీని ఖరాబ్ అక్కడ కూడా వస్తుందేమో అంతే. సొసైటీని ఖరాబ్ చేయకూడదు. సాగర్లో పైసలు పెట్టకున్నా కూడా అక్కడ ఇదే రిజల్ట్ మోరర్లెస్ వచ్చు, అంతే. ఊకే పైసలు ఖర్చు పెట్టి ఊకే పాలిటిక్స్ని ఖరాబ్ చేయకూడదు. ఇది అండి మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు చెప్తున్న అంశము. హుజూరాబాద్లో అసలు ఎన్నికే లేదు, వార్ వన్ సైడ్ అంటున్నారు. మరి ఆయన చెబుతుంది మరి అతిశయోక్త లేదా అని తెలుసుకోవాలంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక జరిగేంత డేటు వచ్చి ఫలితాలు వచ్చేంత వరకు కూడా మనం వేచి చూద్దాం. ఎవరు గొప్ప చెప్తున్నారు, ఎవరు గొప్పలు పోతున్నారు అనేది కూడా ఆ రోజు వరకు మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary.
For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.